త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. लवकर लवकर आपण काही महत्त्वाचे विषय समजून घेऊया. యోనా గ్రంథము योनाचे पुस्तक యోనా గ్రంథము योनाचे पुस्तक మొదటి అధ్యాయం पहिला अध्याय మొదటి 3 వచనాలు ఎవరైనా చదవండి దయచేసి. 1 ते 3 वचनापर्यंत कोणी वाचा. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు योनाचे पुस्तक पहिला अध्याय 1 ते 3 ఎవరైనా చదువుతారా? యెహోవా వాక్కు అమత్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో. ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కను ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? सर्वांकडे पवित्र शास्त्र आहे ना. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి. आणि ज्यांच्याकडे बायबल नसेल तुम्हाला शरम यावी म्हणून जे शेजारी बसलेले आहेत त्यांचं तुम्ही शास्त्र पहा. బైబిల్ లేకుండా వాక్యాలు వినకూడదు. पवित्र शास्त्र शिवाय आपण कधीही देवाचे वचन ऐकू नये. చెబుతున్న బోధకుడు ఏం చెబుతున్నాడో అలా ఉన్నవో లేదో బెరయా సంఘం లాగా వాక్యాన్ని చూడాలి. बरियातील मंडळीप्रमाणे जो सेवक काय सांगत आहे त्याची तपासणी आपल्याला करणं गरजेचं आहे. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యముతో ఆ వ్యక్తిని మనం పరిశీలించకపోతే అనేక విషయాలు మనం నేర్చుకోలేదనడానికి ఈ గ్రంథం ఒక ఉదాహరణ. ज्यावेळेस आपण वचन ऐकतो आणि सांगणाऱ्या व्यक्तीची आपण जोपर्यंत तपासणी करत नाही आपण आध्यात्मिक जीवनामध्ये पुढे जाऊ शकत नाही. మీరు అనుకోవచ్చు యోనా గ్రంథం గురించి మా చిన్నప్పుడు సండే స్కూల్లో వినేసామని. तुम्ही म्हणत असाल योना विषय आम्ही संडे स्कूलच्या मध्ये आम्ही शिकलेला आहोत. కానీ నేను చెప్తున్నాను మనకు తెలియాల్సిన విషయాలు ఆ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి. पण मी तुम्हाला सांगणार आहे की अजूनही काही गोष्टी आहेत ते आपल्याला समजायला पाहिजेत या पुस्तकामध्ये. యోనా గ్రంథంలో ఏమున్నాయి మాకు తెలియని సంగతులని నా వైపు ప్రశ్నగా మీ మొఖాలు పెట్టకండి. योनाच्या पुस्तकामध्ये अजून काय असतील असं तुम्ही प्रश्नार्थक चिन्हरित्या माझ्याकडे तुम्ही पाहू नका. యోనా గ్రంథాన్ని గురించి ఎవరో ఒక వ్యక్తిని లేపి నీకు ఏం తెలుసు అని అడిగితే ఏం చెప్తారు చెప్పనా? जर मी तुम्हाला इथं उभा करून एखाद्या व्यक्तीला विचारलं की योनाच्या पुस्तकामध्ये काय लिहिले तुम्ही काय सांगाल? ప్రవక్తని చేప మింగేసిందని చెప్తారు. संदेष्टाला मासाने गिळून टाकलं म्हणून तुम्ही सांगाल. ప్రవక్తని చేప వచ్చి మింగేసిందని మాత్రమే చెప్తారు. संदेष्टाला मासा येऊन त्याला गिळून टाकलं इतकेच तुम्ही सांगाल. నేను అడుగుతున్నాను అదైనా తినంగా చెప్తారా? ते तरी चांगले सांगतील का? అది కూడా సరిగా చెప్పరు. ते पण व्यवस्थित सांगू शकणार नाही. నేను అడుగుతున్నాను मी तुम्हाला विचारतो ఈ గ్రంథాన్ని చూసి ప్రవక్తను చేప మింగిందని నేర్చుకుంటామని ఈ గ్రంథాన్ని దేవుడు రాయలేదు. तुम्ही या पुस्तकामध्ये केवळ योना संदेष्टाला मासा गिळेल एवढं सांगण्यासाठी हे लिहिलं गेलेलं नाहीये. ఎందుకో మానవుడు మొదటి నుంచి దేవుడు ఒకటి చెబితే మానవుడికి మరొకటి అర్థం అవుతుంది. कारण का तर पहिल्या आधीपासून माणसाला एक सांगितलं त्याला वेगळंच समजलेलं आहे. ఒక ఉదాహరణ చెప్పనా? एक उदाहरण सांगतो. చాలా మంది కయ్యేని సందర్భాన్ని చదువుతారు. अनेक लोक कैनाविषयी ऐकतात. ఆ కయ్యేని సందర్భాన్ని చదివినప్పుడు దేవుడు ఏమి నేర్చుకోమన్నాడు? आणि कैनाविषयी ज्यावेळेस वाचतात ते काय समजून घ्यावं असं त्याने सांगितलं. మీరు కయ్యేని వంటి వారే ఉండరాదని చెప్పడానికి కయ్యేని సందర్భాన్ని నేర్చుకోమన్నాడు. तुम्ही कैनासारखे राहू नका म्हणून त्या कैनाविषयी लिहिलेलं आहे. కానీ ఆ సందర్భాన్ని వదిలేసి ఏమి నేర్చుకుంటారు చెప్పనా? पण ते विशेष सोडून ते काय शिकून घेतात माहितीये का? కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. कैनास बायको कुठून मिळाली हे विषय ते सांगत असतात. కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వస్తే నీకు ఎందుకు? कैनला बायको कुठून मिळाली हे तुला काय गरज आहे? ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి వస్తే గానీ నీకు మారు మనసు రాదా? म्हणजे ती बाई कुठून आले हे समजल्याशिवाय तुझं तारण होणार नाही का? అనవసరమైన విషయాలు నేర్చుకుంటారు. आपण काय गरज नसताना काय विषय आपण शिकून घेत असतो. నీకు నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో కయ్యేనికి కూడా భార్య అక్కడి నుండి వచ్చిందని तुला जशी तुझी बायको मिळाली तसं कैनालाही त्याची पत्नी मिळाली. కయ్యేని సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన తనకు భార్య ఎక్కడి నుంచి వస్తుందని కాదు. कैना बाबतीत आपण त्याची बायको त्याला कसं मिळाली याविषयी शिकून घेण्याचं नाहीये. మనము కయ్యేని వంటి వారమై ఉండరాదన్న సంగతి నేర్చుకోవాలి. फक्त आपण कैनासारखं राहू नये म्हणून हे विषय आपण समजून घ्यायला ఇది पाहिजे. మీకు అర్థమైతే जर हे समजत असेल तर ఈ గ్రంథంలో కూడా మనం నేర్చుకోవాల్సింది అదే. आता या पुस्तकामध्ये सुद्धा आपण ते शिकणार आहोत. యోనా గ్రంథాన్ని చూసి యోనా ప్రవక్తని చేప మింగిందని కాదు నేర్చుకోవాల్సిన, असा घेऊन टाकला म्हणून असं शिकून घेण्याचं नाहीये. అక్కడ నేర్చుకోవాల్సిన మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. काही आध्यात्मिक गोष्टी आहेत त्या पुस्तकामध्ये आपण शिकून घेण्यासारखं. ఏమున్నాయి?
काय आहे त्यात నేను చదువుతాను చూడండి. मी वाचतो, तुम्ही पहा. యెహోవా వాక్కు అమత్య కుమారుడైన యానాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. अमित्याचा पुत्र योनाला परमेश्वराचे वचन प्राप्त झाले की నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక निनवे शहराची दुष्टता मजपुढे आली आहे. నీవు లేచి నినేవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. तू उठ त्या मोठ्या निनवे जाऊन त्यांची दुष्टता त्याच्या पुढे मांड असं म्हणत आहे. సందర్భం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. मी विषय सांगत आहे का? దేవుడు వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకి సువార్త చేయమని చెప్పిందంట. परमेश्वराचं वचन त्याच्याकडे येऊन त्यांना तू सुवार्ता प्रगट कर असं सांगितलं. అడుగుతున్నాను, దేవుని వాక్కే ప్రత్యక్షంగా వచ్చి సువార్త చేయమంటే చేయట్లేదంట. साक्षात देवाचं वचन त्याच्याकडे आला आणि तो सुवार्ता सांगत नाहीये. ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी एक तुम्हाला प्रश्न विचारतो, सांगा. దేవుడు కలలో కనబడ్డాడంటేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి సేవకు వచ్చిన సేవకులు ఉన్నారా లేదా? असे अनेक लोक आहेत की देव स्वप्नामध्ये त्यांना दर्शन दिलं म्हणून सरकारी नोकरी सोडून ते सेवेत आलेले लोक आहेत. ఇలాంటి వాక్యాలు ఏ సభలోనో ఏదో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే దేవుడు నన్ను పిలుస్తున్నాడని అన్ని వదిలేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? अशा सभेमध्ये काही वचन त्यांच्या मनाला लागून अनेक सर्व काही सोडून देवाच्या सेवेत आलेले लोक आहेत. పరోక్షంగా వినబడిన మాటలను బట్టి ఇంత గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉంటే, अप्रत्यक्षरित्या इतकं काही ऐकून ते इतकं चांगल्या पद्धतीने जर सेवा करत అంత असतील, డైరెక్ట్ గా దేవుని వాక్కు వచ్చి నువ్వు సువార్త చేయవని అని చెప్పినా చేయట్లేదంటే ఏమనుకోవాలి? इतकं थेट तुला देवाचं वचन मिळालं आणि तू सेवा करत नाही म्हणजे तुला काय समजावं? పొగరనుకోవాలా? तुझं घमंड आहे का? ఇంకేమనుకోవాలి? अजून काय समजावं? సీనియారిటీ అనుకోవాలా? సీనియారిటీ म्हणजे तुझी ज्येष्ठता आपण जाणायला पाहिजे का? భక్తి జీవితంలో ఎలా ఉంటుంది చెప్పనా? भक्ती जीवनामध्ये कसं असतंय? ప్రారంభంలో ఉన్న దేవుని భయం వచ్చే కొలది మనకి భక్తి జీవితంలో భయం ఉండదు. सुरुवातीच्या जीवनामध्ये जशी भक्ती असते ते पुढे पुढे ते नाहीसा होते. మా తెలుగులో సామెత ఉందో, మరి మీ మరాఠాలో ఉందో లేదో నాకు తెలియదు. तेलुगूमध्ये एक सूत्र आहे, ते मराठीत आहे का नाही मला माहिती नाही. ఆ సామెత ఏంటో చెప్పనా? ते काय आहे माहिती का? सुविचार. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంట. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంట. सरडा तो त्याचा रंग बदलत असतो असं आपल्यामध्ये पण आहे. అంటే దాని సీనియారిటీ పెరుగు కొలిది రంగులు మార్చిందంట. जशी जशी त्याचं वय वाढत जाते तसं तसं त्याचा रंग बदलते ते. భక్తిలో కూడా అలానే ఉంటారు విశ్వాసం. आणि भक्तीमध्ये सुद्धा विश्वासी लोक असंच असतात. బాప్టిజం తీసుకున్న కొత్తలో ఎంత వినయంగా ఉంటారు. आपण ज्यावेळेस बाप्तिस्मा घेतो त्यावेळी नवीन आपण कसं असतो, ప్రార్థనలో ఎంత బాగా గడుపుతారు. आणि प्रार्थनेमध्ये आपण कसे असतो, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత విధేయతతో వస్తారు. प्रभूच्या उपस्थितीमध्ये आपण किती नम्रतेने येतो. కానీ 5 years తర్వాత ఎలా ఉంటారు? पण 5 वर्षाच्या नंतर कसं असतो आपण? ఒక తెలియని లెక్కలేనితనం. काही आपल्याला माहिती नसताना काही అదొక ఒక 10 ఏళ్ళు అయితే आणि तेच जर 10 वर्ष झाले, మాకు తెలిసినంత భక్తి ఇంకెవరికి తెలియదని ఒక ఫీలింగ్. आम्हाला जितकी भक्ती माहिती इतर कोणालाही भक्ती नाही अशा फिलिंग मध्ये आपण असतो. నీకు నాకు చెంప మీద చెల్లును కొట్టే మాట చెప్పనా? हे या पुस्तकामधील काही शब्द तुम्हाला आणि आम्हाला सापट मारण्यासारखं काय लिहिलं माहित आहे का? దేవుని ఎదుట సరిగ్గా నడుచుకోకపోతే ప్రవక్తనైనా వదలడు, నిన్నైనా వదలడు, నన్నైనా వదలడు అని గ్రంథం చెబుతుంది. देवासमोर जर आपण व्यवस्थित नसाल तर संदेष्टाला तुम्हाला मलालाही परमेश्वर सोडणार नाही या पुस्तकाचा अर्थ आहे. అంటే ఈ గ్రంథంలో మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాప కాదు. या पुस्तकातील मध्यवर्ती भाग मासा नाहीये. ఈ గ్రంథంలో కథాంశం నినేవే పట్టణం కూడా కాదు. आणि हा जो या पुस्तकात असलेला ఈ గ్రంథంలో మనకి ప్రధాన అంశం నినేవే పట్టణం కూడా కాదు. आणि या पुस्तकातील मुख्य भाग जो आहे निनवे शहर नाही. ముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? त्यातील मुख्य भाग म्हणजे काय आहे? యోనా గారి యొక్క జీవిత విధానమే. योहानाचा जीवन रेखा व्यक्तिरेखा. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी तुम्हाला पुन्हा प्रश्न विचारतो, सांगा. దేవుడే వచ్చి సువార్త చేయమని చెప్పినా ఎందుకు చేయట్లేదు? देव स्वतः येऊन आल्यानंतर सांगत आहे सुवार्ता कर, तर आपण का करत नाही? తన సీనియారిటీలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది తనకి. त्याच्या ज्येष्ठत्वामध्ये त्याला एक अनुभव आलं. ఏమొచ్చింది? काय आलं? ఈ గ్రంథం మీకు అర్థం కావాలి అంటే हे पुस्तक जर समजायला पाहिजेच असेल, యోనా గారిని గురించి ప్రస్తావించిన మరొక సందర్భం తెలియాలి. योनाविषयी काही सांगितलेले अजून एक प्रस्ताव तुम्हाला माहिती असायला पाहिजे. ఒకసారి రండి, 2వ రాజుల గ్రంథం. एकदा तुम्ही या दुसरे 2వ గ్రంథం दुसरे राजेचे पुस्तक 14వ అధ్యాయం 14 अध्याय 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుండి. दुसरे राजे 14 अध्याय 23 वचनापासून నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. मी वाचतो, तुम्ही पहा. యోధా రాజైన యావాసు కుమారుడైన అమజ్య ఏలుబడిలో 14వ సంవత్సరం మంది ఇశ్రాయేలు రాజైన యావాసు కుమారుడైన యరాబాము సోమురు నేలబించి 40 సంవత్సరములు ఏలును. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరాబాము చేసిన పాపం విడువక
అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించను. గెత్యబేతు ఊరువాడైన అమిత్యాకు పుట్టిన తన సేవకుడైన యోనా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారు దేవుడగు యెహోవాకు సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు ఆమాదనకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దులను మరలా స్వాధీనపరచుకునని చెప్పాను. అనగా అల్పులేమి గొప్పలేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకుని ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద దొన్నకుండా తుడిచివేయనని యెహోవా సెలవిచ్చుండను కనుక యావాసు కుమారుని యరొబాము ద్వారా వారిని రక్షించను. నిజాయితీ ఒప్పుకోండి, చదివింది ఏమన్నా అర్థమైందా? तुम्ही प्रामाणिकपणे स्वीकार करा की जे आपण वाचलेलं आहे ते तुम्हाला काही कळलं आहे का? మన బంధ ఏం అర్థం లేదు आपल्याला काही कळलं नाहीये కానీ చదివాం. कारण आपण वाचलो. మనతో వచ్చిన గొడవేడు చెప్పనా? आपल्याशी काय विवाद आहे माहिती आहे का? దేవుని వాక్యం దగ్గర తెలియకపోయినా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తాం. आपण कधी देवाच्या वचनासमोर असं असतो की काही समजलं नसले तरी सुद्धा అది समजल्यासारखं కుదరదుగా असतो. కుదరదు మళ్ళీ చెప్తున్నా. पण ते असं काही चालणार नाही. వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, वचनाकडे जर समजलं तर समजेल असं म्हणा, తెలియకపోతే తెలియదు. आणि जर समजलं नसेल तर काही नाही నీ समजलं. ఉద్యోగంలో యాక్టింగ్ చేయి, నీకు జీతం వస్తుంది. तुझ्या नोकरीमध्ये तू नाटक कर, तुला पगार मिळेल. నీ సంసారంలో యాక్టింగ్ చేయి, నడిచిపోతుంది. तुझ्या परिवारामध्ये नाटक कर, चालेल ते. నీ స్నేహితుల దగ్గర యాక్టింగ్ చేయి, సెట్ అయిపోద్ది. तू मित्राशी तू नाटक कर, जमेल ते. కానీ దేవుని వాక్యం దగ్గర యాక్టింగ్ చేసావో, पण देवाच्या वचनाजवळ ज्यावेळेस तुम्ही नाटक करता, ఈ మాట కొంచెం రాడికల్ గా అంటున్నాను, तप्पु అనుకోక. मी काही थेट काही तुम्हाला गोष्टी सांगत आहे त्याचा गैरसमज करू नका. నడ్డెరగొడతాడేమనుకుంటున్నా. परमेश्वर तुमचं खतल करेल. ఇందులో ఒకటి కలపొద్దు, यात काही मिसळू नको, ఇందులో ఒకటి తీయొద్దు. यातले काही काढू नको. తెలిస్తే తెలుసు, जे समजलं ते समजलं, తెలియకపోతే తెలియదు. जर नाही समजलं तर ते नाही समजलेलं आहे. ఇప్పుడు ఈ రాజుల గ్రంథం చదివాం, మనకేం తెలుసు? आता हे राजाचे पुस्तक आपण वाचलं, काय समजलं त्यात? తెలియలేదు. काही समजलेलं नाही. చెప్తాను జాగ్రత్తగా వినండి. तुम्ही मी सांगतो व्यवस्थित ऐका. రాజుల గ్రంథం చరిత్ర చదువుతున్నప్పుడు ప్రధానంగా ముగ్గురు రాజులు ఉంటారు. राजाच्या पुस्तकातील ज्यावेळेस आपण इतिहास वाचतो त्या ठिकाणी 3 राजे असतात. రాత్రి మనం ఆలోచించాం. आपण कालच्या रात्री विचार केलो आपण. సౌలు, एक सौल आहे, దావీదు, दावीद आहे, సొలొమోను. सोलोमन आहे. ఈ సొలొమోను తర్వాత కుదురులేని కొడుకులు పుట్టారు. काही सोलोमोनच्या नंतर काही अव्यवस्थित नसलेले असे मुलं जन्मात आली. ఆ కొడుకుల పేర్లు యరొబాము, రెహబాము. आता यराबाम रहबाम हे त्यांचे नाव आहेत. ఇజ్రాయెల్ దేశాన్ని 2 ముక్కలు చేశారు. इस्रायल देशाला त्यांनी 2 विभागणी केले त्यांनी. ఒకటి ఉత్తర భూభాగం, 2 దక్షిణ భూభాగం. तो एक दक्षिण भागामध्ये गेला आणि उत्तर भागामध्ये काय गेला. ఏదైతే నార్త్ సౌత్ గా ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం విడిపోయిందో, त्यावेळी नॉर्थ आणि साऊथ हे दोन्ही ज्यावेळेस गट विभागणी झाले, ఇశ్రాయేలీలు అనే ఒక తెగ 10 గోత్రాలు ఒక పక్కకు పోయాయి. इस्रायल म्हणणारा हा गोत्र जो आहे 10 वंशामध्ये वेगळे झाले लोक. 2 గోత్రాలు దక్షిణ భూభాగానికి వచ్చేసాయి. आणि 2 जे गोत्र आहेत, वंश आहेत, ते दक्षिणेकडे आले. ఉత్తర దేశానికి రాజధానిగా సోమ్రోన్ ఉంది. आणि उत्तर देशाची राजधानी आहे ते सोमरोन आहे. దక్షిణ దేశానికి యోధా దేశానికి రాజధానిగా యెరూషలేము ఉంది. आणि यहुदी दक्षिण देशाची राजधानी जी आहे यरूशलेम आहे. ఓ ప్రశ్న, మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే నా వైపు చూడండి. तुम्हाला जरी नाही समजलं तरी तुम्हाला समजल्यासारखंच माझ्याकडे पहा. ఇది హిస్టరీ. ఇది అర్థమైపోయినా కొంచెం జాగ్రత్తగా నా వైపు అర్థమైనట్టే చూడండి. हे इतिहास आहे, जरी नाही समजलं तरी समजल्यासारखं तुम्ही माझ्याकडे पहा. ముందుకెళ్ళే కొలది అన్ని అర్థమవుతున్నాయి, మాటిస్తున్నా. आणि पुढे जाताना सगळं काय समजेल असं मी तुम्हाला वचन देतो. మీరు ప్రశ్నార్థంగా ముఖం పెడితే నేనేం చెప్పలేను. आणि जर तुम्ही प्रश्नार्थरित्या तुमची मुखवटा करत असेल तर मी काही सांगू शकत नाही. అదిగో ఒప్పందానికి వద్దాం. మీకు అర్థమైపోయినా एक निर्णयाला पण येऊया. तुम्हाला समजलं किंवा नाही समजलं तरी కొంతసేపు అర్థమైనట్టే చూడండి. काही वेळा तुम्ही विचार करा आणि समजल्यासारखंच पहा. ఓకే, మళ్ళీ సందర్భంలోకి వద్దాం. ठीक आहे, आपण त्या संदर्भात येऊया. ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం ఇజ్రాయెల్ దేశం విడిపోయింది. हे दोन्ही उत्तर भागामध्ये या दोन्ही जे शहर आहेत विभागले गेले. ఉత్తర భూభాగానికి రాజులు ఉన్నారు, దక్షిణ భూభాగానికి రాజులు ఉన్నారు. दक्षिणेकडचे उत्तरेकडचे सुद्धा राजे आहेत. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, యోధా దేశానికి 2 గోత్రాలు ఉన్నాయి. इस्रायलीचे 10 वंश जो आहेत हे इस्रायलचे 2 गोत्रामध्ये आहेत. ఆ ఇశ్రాయేలీల యొక్క ఆగడాలు లేదా విగ్రహారాధన ఎక్కువైపోయింది. हे इस्रायल लोकांची मूर्ती पूजा वाढतच गेली. त्यांची కామ దేవతలను ఆరాధిస్తున్నారు. कामातुरपणाच्या देवतांची त्यांनी पूजा केली. సిరియా దేవతలను ఆరాధిస్తున్నారు. सिरिया देशांचे ते आराधक झाले. పశువులతో నీచమైన పనులు చేస్తున్నారు. आणि जंतूशी ते अत्यंत घृणास्पद वागणे त्यांनी. సృష్టికర్తకి ఆకారాన్ని బట్టి నరబలులు ఇస్తున్నారు. आणि निर्माणकर्त्याच्या आकाराप्रमाणे त्यांनी नरबळी देत आहेत. పుట్టిన నెలల్లో ఉన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. आणि जन्म घेतलेल्या तान्या बाळाला सुद्धा ते लोक मारत आहेत. బలిపీఠాలు కట్టి బలిపీఠాల మీద మనుషులను చంపుతున్నారు. आणि त्या बलिपीठावरती यज्ञ पशुमध्ये सुद्धा
सुद्धा ते अर्पण करत आहेत దేవుడికి చాలా కోపం వచ్చింది. आणि देवाला खूप राग आला దేవుడు ప్రవచనం చెప్పించాడు. आणि देवाने त्यांना संदेश ఓ सांगितला, ఇశ్రాయేలు, हे इस्रायल, నీ పేరు ఆకాశం గ్రంథం ఉండకుండా తుడిచేస్తానని ప్రవచనం చెప్పించాడు. आकाशाखाली मी तुझं नाव मिठवून टाकेन म्हणून देवाने त्यावेळी त्यांना वचन दिलं. అసలు మీ జాతి ఉండకుండా తుడిచేస్తా అన్నాడు. तुमची जात हा निर्मूलन करण्यात येईल असं त्यांनी सांगितलं. అనిన దేవుడే మరలా ఏం చేశాడో తెలుసా? आणि असं सांगितलेलं देव पुन्हा काय केलं माहिती आहे का? ప్రవక్తను పంపించి మిమ్మల్ని ఉండకుండా తుడిచేస్తానని చెప్పిన దేవుడే संदेशाला पाठवून मी तुम्हाला सर्वांना नाश करेल असं सांगितलेला देव మరలా యోవాసు కుమారుడైన యెరోబాము ద్వారా ఇశ్రాయేలుని కాపాడాడు. यहोवाचा मुलगा यराभमच्या द्वारे इस्रायल लोकांची त्यांनी रक्षा केली. ఇశ్రాయేలులారా మిమ్మల్ని ఉండకుండా తుడిచేస్తానని అక్కడ ప్రసంగం చేసింది ఎవరో తెలుసా? इस्रायल लोकांना नाश करेन असा संदेश कोणी दिला माहिती आहे का? యోనా లాంటి ప్రవక్తలు. योना सारखे संदेश ते. మరలా దేవుడు ప్రసంగం చెప్పించి వెనకాల రాజుల ద్వారా ఏం చేశాడో తెలుసా? आणि पुन्हा हा संदेश देऊन राजाच्या द्वारे परमेश्वराने काय केलं? అదే ఇశ్రాయేలుని కాపాడాడు. आणि त्याच इस्रायल लोकांची राखण त्यांनी केली. చెప్పమన్నది ఈయనే, सांगितलेलं येणीच आहे, కాపాడింది ఈయనే. रक्षण केलेलं सुद्धा येणीच आहे. ఈ రెండు విషయాలు ప్రవక్త యోనా చూశాడు. आणि या दोन्ही विषय आ संदेश योना पाहिला. ఆహా, ఈయన చెప్పమంటాడు మళ్ళీ కాపాడుతాడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు యోనా. अरे बापा, हे आता सांगताय असं पुन्हा त्यांचं त्यांनी संरक्षण करते असं योनाला समजलं. ఆకాశం కింద ఉండకుండా తుడిచేస్తానని చెప్పింది ఈయనే, కాపాడింది ఈయనే. आकाशाखाली तुझं नाव मी नाहीसं करणार आहे सांगितलेलं येणीच आणि त्यांना सांभाळ केलेलं तर येणीच आहे. ఈ దేవుడు ఇలా మనసు మార్చుకుంటాడని యోనా పసిగట్టాడు. देव हा हृदय स्वतःचा विचार बदलून घेते म्हणून योनाला चांगलं समजलं. లేదా అనుకున్నాడు. नाहीतर त्याला असं वाटलं. అలా అనుకుని యోనా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? असं वाटून घेऊन योनाने काय निर्णय घेतला? ఇప్పుడు వెళ్ళి నినేవే ప్రజలకు కూడా చెప్పు, నీ పట్టణానికి దుర్గత కలుగుద్దని మరో ప్రసంగం చెప్పమన్నాడు. आता निनवेच्या शहरात सुद्धा जाऊन तू सांग की तुमचा नाश होणार आहे असं सांग म्हटलं त्यांना. ఇప్పుడు యోనా చెప్పనట్టున్నాడు. आता योना मी सांगणार नाही म्हणत आहे. ఎందుకు? గతంలో ఇశ్రాయేలుకి ఇలాగే చెప్పమన్నో ఏమీ చేయలేదు. कारण तर की गेल्या मागील मध्ये इस्रायल लोकांना तू असं सांगितला आणि परत तू त्यांचं रक्षण केलं. ఇప్పుడు నినేవే పట్టణం చెప్పన్నప్పుడు నినేవే పట్టణాన్ని కూడా నువ్వేమీ చేయవు. आता निनवे शहराला जाऊन तू सांग म्हणतायस, तू निनवे शहराला सुद्धा काही करणार नाही. అందుకే ఇలాంటి ప్రసంగాలు సువార్త చేసే కన్నా म्हणून असल्या विषयी सुवार्थ करण्यापेक्षा ఏదో ఒక ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాడు. कुठले तरी गावाला जावं असं त्याला वाटतं. ఆ ఊరే తర్షీసు. आणि ते गावच तार्सिस. తర్షీసు ఊరు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? तार्सिस गावात का जावं असं त्याला वाटलं? పక్కన చాలా ఊర్లు ఉన్నాయిగా. आजूबाजूला अनेक शहर आहेत. సిరియా వెళ్ళిపోవచ్చుగా, सिरिया आहे, ఐగుప్తు వెళ్ళిపోవచ్చుగా, इजिप्त आहे, నడుతున్న చాలా పరిసర ప్రాంతాల దేశాలను అక్కడికి పోవచ్చుగా, त्या परिसर प्रांत अनेक गाव आहेत तिथं जाऊ शकेल. లేదా యార్దాన ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చుగా. यॉर्दनच्या स्थळी तिकडे जाऊ शकेल. ఎక్కడికి వెళ్లకుండా ఎందుకు తర్షీసు వెళ్ళిపోతా అన్నాడు? कुठं ना जाता केवळ फक्त तिथं तार्सिसच का गेला? పోనీ తర్షీసు వెళితే వెళ్ళాడు, తర్షీసు వాళ్ళ ఎందుకు ఎక్కాడు? आणि तार्शिस ठीक आहे गेला तर गेला, तार्शिसचं जहाज तो का चढला? ఆయన ప్లానింగ్ ఏంటి చెప్పనా? त्याचं योजना काय माहिती आहे का? తర్షీసు వాడ ఎక్కడానికి కారణం కొన్ని వేల కిలోమీటర్ల దూరం, కొన్ని వేల కిలోమీటర్లు. तार्शिस जहाज चढण्याचा पाठीमागे उद्देश असा आहे की कितीतरी हजारो मैल प्रवास आहे. పైగా తర్షీసు వెళ్ళే వాడ ఒక్కసారి బయలుదేరింది ఇంకా మధ్యలో ఎక్కడ ఆగదు. त्यातून हा तार्शिस जाणारे जहाज जर पुढे निघाला तर पुढे तो कुठेही थांबत नाही. అవి వాణిజ్యానికి, వ్యాపారానికి వాడే వాళ్ళవి. हे सर्व ते व्यापारासाठी उपयोगात आणलेले जहाज आहेत ते सगळे. అంటే ఒక్కసారి వాడ బయలుదేరితే ఖండం దాటే వరకు ఆగదు. एकदा जहाज निघाला ती खंडांतर पर्यंत पूर्ण होऊ शकते. అందుకే యోనా గారు ఏమనుకున్నారు తెలుసా? म्हणून योनाला असं वाटलं, మామూలుగా యాత్రికులు ఎక్కే వాడ ఆగితే మధ్యలో ఎక్కడన్నా ఆగుతుందని ఏ వాడ ఎక్కడ తెలుసా? వాణిజ్యం వాడెక్కాడు. प्रवासीचे जहाज जळलं तर ते कुठे मध्ये थांबेल म्हणून तो व्यापारी करणाऱ्या जहाजावर तो అంటే चढला. ఇంకెవ్వరు ఆపరేక వాణిజ్యం వాడైతే అనుకున్నాడు. म्हणून तिथं कोणी त्याला थांबवू शकणार नाही. त्या व्यापाऱ्याच्या जहाजात चढला. పైగా తర్షీసు వాడు ఒక్కసారి బయలుదేరితే అలా ప్రపంచం తిరిగి రావడానికి 3 సంవత్సరాలు పడుతుందంట. असं तार्शिसच्या नावामध्ये जहाजात चढलं तर 3 वर्ष लागतात ते फिरून यायला. మీకు ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సొలొమోను కూడా ఈ వాళ్ళు ఉన్నాయి. अशा प्रकारचे सोलोमोनाला सुद्धा असले काही गोष्टी आहेत. సొలొమోను కూడా ప్రపంచంతో వర్తకం చేశాడు. आणि सोलोमन सुद्धा जगाशी संबंध ठेवला. ఆయన దగ్గరికి వాడ ఒక్కసారి బయలుదేరి 3 సంవత్సరాల తర్వాత వచ్చేదట. आणि त्यांच्याकडे सुद्धा जहाज एकदा बाहेर निघून गेल्यावर तर 3 वर्षांनी परत यायचा. అంటే ఈయన ఏమనుకోవడం తెలుసా? మళ్ళీ కొన్ని నెలలు ఆగని వాడెక్దాం అనుకున్నాడు. आणि याला काय वाटलं की अजून काही महिनाभर न थांबणाऱ्या जहाजात मी चढावं. కానీ విషయం ఏంటి చెప్పనా? पण विषय असा आहे, ఆ వాడిని ప్రయాణికులు ఆపకపోవచ్చు గాక. त्या जहाज
जहाजाला प्रवासी कोणी थांबू शकतील ఆ नसतील వాడను నావికులు ఆపకపోవచ్చు గాక, आणि त्या जहाजाला नाव चालवणारे सुद्धा थांबू नाही शकतील ఆ వాడను రాజులు ఆపకపోవచ్చు గాక, ते जहाजाला राजे थांबू शकतील కానీ नसतील. ఆపేవాడు ఒక ఆయన ఉన్నాడు. पण थांबवणारा एक व्यक्ती आहे ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. त्याचं नाव सेनाधीश परमेश्वर यहोवा. ఆయన లిఫ్ట్ అడిగినట్టు ఆపడు. तो जसं लिफ्ट आपण घेतो तसं थांबवू शकत नाही. సముద్రాన్ని పుట్టించిన వాడు, తుఫాను పుట్టించిన వాడు నేను బతిమాల ఆపడు. सागराला निर्माण केलेला, तुफानाला निर्माण केलेला तो परमेश्वर तुला विनंती करत नाहीये. ఎలా ఆపడా వాడిని? तो कसे का असेना. ఆ 3వ వచనం చదవండి. 3रं वचन पहा तुम्ही. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషునకు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు తర్షీసు పో వాడెక్కాడు. देवाच्या दृष्टीपडून जाण्यासाठी तार्शिसाचा नाव त्याने चढला. 4వ వచనంలో 4थ्या वचनामध्ये అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా आणि परमेश्वराने समुद्रामध्ये फार मोठा तुफान आणला. ఆ గొప్ప గాలి ఎలా మారిపోయిందో తెలుసా? आणि तो मोठा वारा कसं काय झाला माहितीये का? తుఫాన్ గా మారిపోయింది. ఇదే సైన్స్. మళ్ళీ చెప్తున్నాను, ते तुफानामध्ये बदललंच गेलं. ते विज्ञान आहे. మళ్ళీ చెప్తున్నాను, తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్తుంది చూడండి. काही हजार वर्षापूर्वी पवित्र शास्त्र सांगते की तुफान कसे येतात. సముద్రం మీద గాలి, ఆ గాలి యొక్క తేమ, ఆ తేమ రెండు మిళితమైతే ఇది తుఫాన్లు అవుతాయి. समुद्रामध्ये वारा आणि समुद्रात असेल ते पाणवटपणा ह्याच्यामुळे तुफान तयार होते. అంతేగాని ఇతర గ్రంథాల్లో ఉన్నట్టు దేవుడు పైనుంచి అని గాలి ఊదడం లేదు. इतर पुस्तकामध्ये असलेल्या वरून परमेश्वर फूक मारत आहे असं नाहीये. బైబిల్ ప్రాక్టికల్ గా చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. बायबल कधीही प्रॅक्टिकल रित्या कधी ती पुरावेनिशी सिद्ध करते. ఇప్పటికీ వాతావరణ శాఖను అడగండి, आजही हवामान खात्याला तुम्ही विचारा, తుఫాను ఎలా ఫామ్ అవుద్ది? तुफान तो कसं तयार होतो, తుఫాను ఎలా పుడతాది? वादळ हा कसं निर्माण होतो. గాలి సముద్రం మీద తన వాటాన్ని మార్చుకుంటే, आणि हवा ज्या वेळेस त्याची दिशा बदलते, దాని దిక్కుని ఎప్పుడైతే మార్చుకుందో, आणि जेव्हा ती त्याची दिशा बदलते, గాలి బరువు ఎప్పుడైతే తగ్గిందో, आणि ज्या वेळेस वाऱ्याचा हलका होतो वारा, సముద్రం మీద నీరు ఎప్పుడైతే ఆవిరిగా మారిందో, आणि ज्यावेळेस समुद्राचे पाणी बाष्पीभवन होतं, ఆ రెండు మిళితమై ఆకాశానికి మేఘాలకు తగిలితేనే తుఫాను. आणि सगळे दोन्ही एकत्र येऊन ज्यावेळेस ते आकाशापर्यंत जातात तेव्हाच वादळ तयार होतं. ఇది నీ టెక్స్ట్ బుక్ లో, నా టెక్స్ట్ బుక్ లో రాయక ముందు యోనా గ్రంథంలో దేవుడు రాయించాడు. तुमच्या पुस्तकामध्ये, माझ्या पुस्तकामध्ये लिहिण्या अगोदर देवाने योनाच्या पुस्तकामध्ये सांगितलेलं आहे. దేవుడు యోనా ఎక్కిన వాడను ఆపడానికి తుఫాను పుట్టించాడని చెప్తున్నాడు. परमेश्वराने योहानाची जहाज थांबवण्यासाठी देवाने वादळ निर्माण केलं असं लिहिले आहे. ఎప్పుడైతే తుఫాను పుట్టించిన వెంటనే తుఫాను దెబ్బకి సముద్రం యొక్క అలజడి మారిపోయింది. ज्यावेळेस देवाने वादळ तयार केला त्या वादळामुळे भयानक लाटेने भयानक परिस्थिती निर्माण झाली గాలి యొక్క దిశ మారిపోయింది. आणि पूर्ण वारेची दिशा बदलली गेली. ఆ గాలికి, తుఫానికి, సముద్రానికి వాడ అల్లాడిపోయింది. त्या वाऱ्याला, त्या वादळाला पूर्ण समुद्र अस्ताव्यस्त झाली నావికులు భయపడ్డారు. आणि सगळे जहाजात असलेले लोक घाबरले. ఒక సూత్రానికి వచ్చారు. त्याने एक फॉर्म्युलाकडे आले. అరే, ప్రకృతి మన మీద తిరగబడుతుందంటే మనలో ఎవడో తేడాగాడు ఉన్నాడు అని అర్థమైంది. निसर्ग आपल्यावर उलटून पडत आहे म्हणजे आपल्यामध्ये कोणीतरी असा चुकीचा व्यक्ती आहे त्यांना दिसलं. దేవుణ్ణి యెహోవాని నమ్మిన వారైనా, ఆ రోజుల్లో యెహోవాని నమ్మని వారైనా అందరి నమ్మకం ఏంటో తెలుసా? त्यावेळी त्या काळामध्ये जर यहोवा परमेश्वरावर विश्वास नाही ठेवले तरी सुद्धा त्यांचं असं मत होतं, మనుషులమైన మనం సరిగ్గా ఉండకపోతే ఈ ప్రకృతి మన మీదకి తిరగబడుతుందని ఒక నమ్మకాలు ఉన్నాయి ఆ రోజుల్లో. माणूस या नात्याने जर आपण व्यवस्थित नसेल तर निसर्ग सुद्धा आपल्यावर उलटू शकेल अशा मताचे त्या काळचे लोक అది होते. నిజమా అంటే నిజమే. आणि ते सत्य असेल तर सत्यच आहे ती. మీకు చరిత్ర చెప్తాను, జాతక వినండి. मी तुम्हाला इतिहास सांगतो, व्यवस्थित आहे का? ఏలియా కాలంలో एलियाच्या काळामध्ये ఆహాబు ప్రభుత్వం సరిగ్గా లేనప్పుడు, अहाबाची न्याय व्यवस्था व्यवस्थित ఆ नसताना ప్రభుత్వాన్ని సరి చేయడానికి ఏలియా గారు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? त्या सरकाराला व्यवस्थित करण्यासाठी एलियाच्या द्वारे त्यांना काय देवाने चेतावणी दिली, నువ్వు సరి అయిన పరిపాలన చేయకపోతే 3 సంవత్సరాలు వర్షం పడదన్నాడు. तू योग्यरित्या जनतेचा परिपालन तर नाही केलं तर 3 वर्ष पाऊस पडणार नाही పంటలు म्हणाला. పండవన్నాడు. आणि पिकं काही उद्भवणार नाही म्हटला. అంటే మనకేం అర్థం అవుతుంది? म्हणजे आपल्याला काय समजतंय, ప్రభుత్వాల పరిపాలనకి ప్రకృతికి సంబంధాలు ఉంటాయి. सरकारच्या व्यवस्थेला आणि निसर्गाच्या नियमाला सुद्धा काही नियम आहेत. మనుషుల ప్రవర్తనకి ప్రకృతికి సంబంధం ఉంటాది. माणसाच्या वर्तणुकीला आणि निसर्गाला काही संबंध आहेत. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను వినండి. तुम्हाला समजण्यासाठी एक उदाहरण सांगतो. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. काही सरकार ज्यावेळेस स्थापन होतात त्यावेळेस पाऊस पडत नाही. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడి ఊర్లు కొట్టిపోతాయి. आणि काही सरकार स्थापना झाल्यावर भयानक असं पाऊस पडते, गावचे गाव
गिळून जातात. అంటే మనిషి ప్రవర్తన పరిపాలన బట్టే ప్రకృతి పనిచేస్తాది. आणि माणसांचा स्वभाव आणि सत्याप्रमाणेच हा जो निसर्ग काम करतो. ఈ సంగతి క్రీస్తు పూర్వం ఉన్న ప్రతి మనిషికి తెలుసు. ख्रिस्तापूर्वी असलेल्या सर्व लोकांना त्यावेळी माहित होतं. అందుకే వాళ్ళు ఒక నమ్మకానికి వచ్చారు. म्हणून त्याने एका मताकडे आले. त्यांनी ఉన్న పాటన సముద్రము తుఫాను మనమే తిరగబడుతుందంటే ఎవరో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారని నిర్ణయించుకున్నారు. प्रशांत असलेला हा महासागर जर आपल्यावर उलट आहे तर कोणीतरी व्यक्ती तर चुकीचा आहे असं त्यांना समजलं. వెంటనే వాళ్ళకి తెలిసిన భక్తిలో కొన్ని సీటీలు రాసుకున్నారు. आणि त्याच त्यांच्यामध्ये असले त्या भक्तीप्रमाणे त्याने एक चिठी लिहिली. ఆ त्यांनी సీటీల మీద పేర్లు రాశారు. आणि त्या चिठ्ठ्यामध्ये त्याने एक नाव लिहिले అందరి పేర్లు చీటీలు వేశారు. आणि सगळ्यांच्या चिठ्ठीच्या नावाने त्यात नाव टाकले. కానీ ఎవరి పేరు స్పష్టత లేదు. पण त्या कोणत्याही नावाची स्पष्टता नाहीये. అరే ఇంకా ఎవరున్నారని వాడ కింద ఎతికారు. आणि अजून कोणी तर असेल का म्हणून त्या जहाजाच्या खाली जाऊन पाहिले. అక్కడ ఆ పెద్ద మనిషి నిద్రపోతున్నాడు. आणि तिथं एक व्यक्ती झोपून जात आहे. ఎవరైనా तो कोण आहे? యోనా గారు आहे. ప్రశ్న అడుగుతాను చెప్పండి. मी तुम्हाला प्रश्न विचारतो, सांगा. చచ్చిపోయే పరిస్థితుల్లో యోనా గారికి ఎలా నిద్ర వస్తుంది? अशा मरणप्रिय परिस्थितीमध्ये योनाला झोप कशी काय लागते? అరే ప్రమాదం మరణ రూపంలో వస్తుంటే యోనా గారికి ఎలా నిద్ర వచ్చింది? धोका हा मरणाच्या रूपाने येत असताना तो कसं काय त्याला घाळ झोपी गेला तो? కానీ మీరుంటే ఏమందరో తెలుసా? पण तुम्ही जर त्या ठिकाणी असले काय మేమైతే सांगितलं గొప్ప असतं? ప్రార్థన చేద్దాం మేము లేవు కనుక అందరు మీరు मी तुम्हाला वाटते की मी जर त्या ठिकाणी असलो तर तुम्ही फार प्रार्थना केली असती. బాగా వినండి. యోనా ఎలాగైతే వాడు అడుగు నిద్రపోయాడు మనం అదే చేస్తాం. व्यवस्थित आहे का? जसं योना खाली जाऊन झोपी गेला आपणही तसंच केलं असतं. అదేంటండి మేము అలా చేయమని అనకండి. तुम्ही असं सांगू नका नाही आम्ही तसं वागलं नसतो. ఖచ్చితంగా మనము అదే చేస్తాం. निश्चितार्थरित्या आपणही तसंच केलं असतो. ఉదాహరణ చెప్పనా? उदाहरण सांगतो. భయంకరమైన కరోనా వస్తే మనం ఏం చేసాం? भयानक ज्यावेळेस करोना आली आपण काय केलं? నడుతున్న పక్కీదిలో చనిపోతే జనాలు ఏం చేసాం? बाजूमध्ये एक नगरामध्ये जर माणूस मेले तर काय केलं आपण? చర్చిలు మూసేస్తే ఏం చేసాం? चर्च ज्यावेळेस बंद झाले तेव्हा आपण काय केलं? ఉద్యోగాలు మూసేస్తే ఏం చేసాం? नोकऱ्या बंद पडल्यानंतर आपण काय केलं? లాక్డౌన్ పేరు మీద మరణాల పేరు మీద అన్ని మూసేస్తే ఏం చేసాం? टाळेबंदीच्या नावाने मरणाच्या नावाने परिस्थिती निर्माण झाल्यानंतर काय केलं आपण? చుట్టూ జనాలు చచ్చిపోతే మనం ఇంట్లో ఏం చేసాం చెప్పనా? आजूबाजूच्या परिसरामध्ये ज्यावेळेस लोक मेले तेव्हा आपण काय केलं? బాగా వండుకుని బాగా తిని లావ్ అయిపోయి चांगलं स्वयंपाक करून चांगलं जेवण आपण लठ्ठ झालो. आपण అంతేనా? అంతకు మించి ఏమని చేసామా? इतकंच केलं का अजून काय केलं आपण? దేవా మళ్ళీ మాకు చర్చిలు కావాలని ప్రార్థన చేసామా? परमेश्वरा आम्हाला पुन्हा चर्च चालू होऊ दे अशी प्रार्थना केलीत का? యంగ్ బాయ్స్ స్టేటస్ ఏం పెట్టుకున్నారు చెప్పనా? आणि सगळे तरुण लोक स्टॅटस काय ठेवले माहितीये का? మళ్ళీ బిర్యానీ ఎప్పుడు తింటామని బిర్యానీ స్టేటస్ పెట్టుకున్నారు. आम्ही पुन्हा कधी बिर्याणी खाऊ बिर्याणीची स्टॅटस त्यांनी ठेवले. మళ్ళీ సినిమాలకు ఎప్పుడు పోతామని థియేటర్ లో స్టేటస్ कधी పెట్టుకున్నారు. आम्ही पिक्चर पाहण्यासाठी जाऊ असं स्टॅटस त्यांनी केले. పానీపూరీలు బజ్జీలు ఎప్పుడు తింటామని మళ్ళీ స్టేటస్ పెట్టుకున్నారు. भज्या आणि पाणीपुरी आम्ही कधी खाऊ असले स्टॅटस त्यांनी लावले. నేను అడుగుతున్నాను, మీ జనాలు భవిష్యత్తు చచ్చిపోతున్నారన్న భయం ఉందా? जनता मरत आहे याची भीती आहे का? కానీ ఏం చేస్తారు చెప్పనా? पण काय केले माहितीये का? బాగా వండుకున్నారు, चांगले स्वयंपाक केले, బాగా తిన్నారు, चांगले जेवले బాగా లావ్ అయిపోయారు. आणि चांगले लठ्ठ झाले. యోనా గారు మరణ సమయంలో ఎలా తిని ఆయన నిద్రపోతున్నాడో, आणि जसं योना त्या ठिकाणी तो झोपी जात आहे, మరణ సమయంలో లాక్డౌన్ టైంలో కూడా మనం ఏం చేసాం? मरणाच्या वेळेस आणि लॉकडाऊनच्या वेळेस सुद्धा आपण काय केलं? తినేసి నిద్రపోయాం. आपण सुद्धा चांगले जेवलो आणि झोपलो. అందుకే చెప్తున్నాను, म्हणून मी सांगत आहे యోనా గారి జీవితంలో ఎప్పుడైతే ఈ తుఫాన్ లేచిందో, आणि ज्या वेळेस योनाच्या जीवनामध्ये ही वादळ निर्माण झाली ఆ వాడ నావికులందరూ వచ్చి ఓయి నిద్రపోతా, आणि ते सर्व त्या जहाजाचे चालक येऊन म्हणत आहेत अरे झोपिया. మరణ సంబంధమైన వాతావరణం మీదకి వస్తుంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు? मरणाची परिस्थिती निर्माण झाली असताना तू कसं काय झोपी जातो? ఇదిగో ఈ తుఫాను చూడు, ఈ యొక్క సముద్రం చూడు అన్నారు. पहा हे समुद्र पहा आणि त्याचा वादळ तू पाहत नाहीस का? ఆ చూసిన తర్వాత యోనా ఒక సమాధానం చెప్పాడు. आणि ज्यावेळेस तो योना वादळ पाहिला आणि त्यावेळेस तो समाधान सांगत आहे. ఏం చెప్పాడు తెలుసా? काय सांगितलं माहितीये का? అయ్యా बाबानो మీకు విషయం చెప్తున్నా, मी तुम्हाला एक विषय सांगतो. ఈ తుఫాన్ అంతా దేన్ని బట్టి వస్తుందో చెప్పనా? हे वादळ सर्व कशामुळे निर्माण झाले माहितीये का? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవాకి విరుద్ధంగా నేను ఉన్నాను గనక నన్ను బట్టే వస్తుంది. आकाशाचा पृथ्वीचा निर्माण करता जो यहोवा परमेश्वर त्याच्यामुळे माझ्यामुळेच हा तुफान आलेला आहे ఈ म्हटलं. చనిపోయే పరిస్థితి నన్ను బట్టే వచ్చింది. आणि हे मरण परिस्थिती हे माझ्यामुळेच आलं म्हटलं. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, आता मी काय करतो म्हणजे నేను ప్రార్థన చేసి తుఫాన్ ఆపే ప్రభువా అని అడుగుతాను అనలేదు. मी प्रार्थना करून या वादळाला थांबवतो असं तो म्हटला नाही. ఈ తుఫాన్ తగ్గించి ప్రభువా అని ప్రార్థన చేస్తాను అనలేదు. या वादळाला शांत कर प्रभू म्हणून मी प्रार्थना करेन असं म्हटलं नाही. మరి యోనా ఏమన్నాడు? मग योना काय म्हटला? ఏమన్నాడు తెలుసా? काय म्हटलं माहितीये का? ఆ నావికుల దగ్గరకు వచ్చి, आणि त्या जहाज चालकाकडे येऊन ఈ म्हणाला తుఫాను సముద్రం తగ్గుతుంది లేదు, నాకు అనవసరంగా నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అన్నాడు. हे वादळ शांत होईल का मला माहिती नाही, पण मला तुम्ही त्या समुद्रात टाकून द्या నేను म्हटलं. అడుగుతున్నాను, సముద్రంలో పడేయడం అంటే మాటలా? समुद्रामध्ये टाकून देणं म्हटले की हे सहज आहे का? మీకు దగ్గరగా హిందూ మహాసముద్రం ఉంది. तुमच्या
तुमच्यामध्ये हिंदी महासागर आहे అది రెడ్ సీ అంటే ఎర్ర సముద్రాన్ని కలుస్తుంది. आणि तो तांबड्या समुद्रामध्ये जाऊन ते मिसळतो. అలాంటి సముద్రంలో దూకేయడం అంటే మాటలా? तसल्या समुद्रामध्ये उडी मारणं म्हणजे ते सहज नाहीये. అడుగుతున్నాను, ఎలాంటి సముద్రమే ఇంచుమించు అక్కడ ఉన్న సముద్రం. असं समुद्र आहे त्या ठिकाणी. అలాంటి సముద్రంలోకి పడేయమంటున్నాడు. तसल्या समुद्रामध्ये मला फेकून द्या म्हणत आहे. ఇప్పుడు ఆ సముద్రంలో పడేయడం అంటే ఆయనకి ప్రాణం అంటే లెక్కలేదా? आणि त्या समुद्रामध्ये फेकल्यानंतर त्याला त्याची प्राणाची त्याला चिंता नाहीये. నేను అడుగుతున్నాను, ఈయన ఏమైపోతాడన్న భయం లేదు ఈయనకి. त्याचा काय होईल याची त्याला भीती नाहीये. అంటే ఈయన ఎలా ఉన్నాడు చెప్పనా? म्हणजे हा कसा आहे म्हणजे సువార్త చేయమంటే చచ్చిపోతాను అంటున్నాడు. सुवार्थ कर असं सांगितलं तर तो मरण्यासाठी तयार ఇప్పుడు आहे. చెప్పండి, ప్రాణం అంటే లెక్క లేకుండా సముద్రంలోకి దూకున ఆయనకి దేవుడు పాఠాలు నేర్పించాలా వద్దా? ज्याला जीवनाविषयी आपल्या प्राणाविषयी चिंता नाही अशा व्यक्तीला देवाने त्याला धडा शिकवायला पाहिजे का नको? అంటే యోనా గారికి ఏం పాఠం నేర్పారని మీరు చెప్పాలనుకుంటున్నారని మీరు నన్ను అడగొచ్చు. आता तुम्ही विचारू शकता की योनाला परमेश्वराने कोणता धडा शिकवायला पाहिजे? యోనా సముద్రంలోకి దూకిన వెంటనే చేప వచ్చి మింగలేదు. योना ज्या वेळेस समुद्रात फेकला गेला लगेच मासा येऊन त्याला गिळकृत केला नाही. యోనాకి ప్రాణం విలువ తెలియాలి. आणि योनाला आपल्या प्राणाची त्याला महत्व पठायला पाहिजे. అంత ఈజీగా నీటిలోకి ఎలా దూకుతున్నావు? तेवढा सहजरित्या तो पाण्यात उडी कसं काय घेत आहे? చాలా మంది చేసే తప్పేంటి చెప్పనా? अनेक लोक चुका करतात. గొడవ వచ్చినా, ज्यावेळेस भांडणं होतात, సంసారంలో బాధ వచ్చినా, परिवारामध्ये कष्ट येतात, ఉద్యోగంలో ఇబ్బంది కలిగినా, नोकरीमध्ये भयानक परिस्थिती येते, మాట్లాడితే చచ్చిపోతానంటారు. अनेक लोक म्हणतात मी मरून जाईल. చివరికి ప్రేమించిన వాళ్ళ మాట వినకపోయినా చచ్చిపోతా అంటారు. आणि ज्यावेळेस जे लोक त्याच्यावर प्रेम करतात त्यांच्याविषयी सुद्धा मरतात. ఇలా ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే ప్రతి ఒక్కరికి యోనాకి దేవుడు చుక్కలు జీవించినట్టే వీళ్ళకు కూడా చూపిస్తాడు. असे ज्यांना आपल्या जीवाविषयी महत्व समजलं नाही परमेश्वरन ज्या रीतीने योनाला सांगत आहे तसं सांगणार आहे. అంటే యోనాని దేవుడు గట్టిగా పనిష్మెంట్ ఇచ్చాడంటారా? म्हणजे योनाला या ठिकाणी खूप मोठा दंड त्याला दिला का परमेश्वर? అవును. होय. మళ్ళీ చెప్తున్నా, मी पुन्हा सांगत आहे యోనాకి దేవుడు గట్టి పాఠాలే నేర్పించాడు. परमेश्वराने योनाला चांगल्या ठळक पैकी त्याला धडा देवाने शिकवला. ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడిన ప్రవక్తనైనా వదలడు, నిన్నైనా వదలడు. जीवनाची त्याला महत्व ज्याला समजत नाही तो संदेश असो तुला असो परमेश्वर सोडणार नाही. అంటే యోనా ఇలా సముద్రంలో పడినట్టే చేప రాలేదా? योना ज्यावेळेस पाण्यामध्ये उड्या टाकला लगेच मासा आला नाही. రాలేదు, దేవుడు రానివ్వలేదు. आणि तो मासा आला नाही, परमेश्वर येऊ दिला नाही. అదేంటి మీరు ఎలా చెప్పగలరు అనుకోవచ్చు. असं तुम्ही म्हणू शकता की तुम्ही कसं काय सांगू शकता? దానికి వివరణే 2వ అధ్యాయం. त्याला विवरणच दुसरा अध्याय आहे. ఏమని ఒకసారి చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. काय हे पहा दुसऱ्या अध्यायामध्ये. ఆ మత్యమ కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థించెను. मत्स्याच्या पोटातून योनाने आपला देव परमेश्वराची प्रार्थना केली. ప్రశ్న అడుగుతాను చెప్పండి. मी तुम्हाला प्रश्न विचारतो. ఓడలో ఉన్నప్పుడు ఏం చేశాడు యోనా? जहाजात असताना योना काय केला? మళ్ళీ అడుగుతాను చెప్పండి. ఓడలో ఉన్నప్పుడు యోనా ఏం చేశాడు? पुन्हा मी विचारत आहे जहाजात असताना योना काय केला? నిద్రపోయాడు. तो झोपी गेला आहे. ఇప్పుడు చేప గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? आता तो मासेच्या पोटात आहे. అడుగుతున్నాను, ఓడలో ఉన్నప్పుడే నిద్రపోయాడు, చేపలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. जहाजात असताना झोपी गेला आणि माशाच्या पोटात असताना तो प्रार्थना करत आहे. ఎంత మార్పు ఎలా వచ్చింది యోనాకి? इतकं बदल परिवर्तन त्याच्यामध्ये कसं काय आले? మధ్యలో ఏదో దేవుడు పాఠం నేర్పించాడు. काहीतरी मध्ये काहीतरी झालेलं आहे. ఏమైంది? काय झालं आहे? చదువుతున్నాడు చూడండి. वाचत आहो. యోనా ప్రార్థన చేస్తూ, योना प्रार्थना करत నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా मी आपल्या संकट अवस्थेत परमेश्वराचा दावा केला. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. तेव्हा त्याने माझे ऐकले. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా अधोलोकाच्या उदरातून मी आरोळी केली. నీవు నా ప్రార్థన అంగీకరించావు. तेव्हा तू माझा शब्द ऐकला. అడుగుతున్నాను చెప్పండి, मी विचारतो तुम्हाला యోనాకు ఉపద్రవం ఎప్పుడు వచ్చింది? योनाला संकटे कधी आले? యోనాకు ప్రమాదం ఎప్పుడు వచ్చింది? योनाला धोका कधी आला? వాళ్ళలో ఉన్నప్పుడు కాదు, तो जहाजात असताना नव्हे. అక్కడ నిద్రపోయాడు. तो झोपी घेत आहे तिथं. మరి ఎక్కడ ఎంత ఉపద్రవం వచ్చింది ఆయనకి? कुठून त्याला ही संकट आली? సముద్రంలోకి దూకినప్పుడు వచ్చింది. समुद्रामध्ये उडी टाकल्यावर అంటే आलं. దూకిన వెంటనే ఏమైంది? आणि उडी टाकल्यावर लगेच काय झालं? ఏమైంది? 5వ వచనం చెప్తున్నాడు చూడండి. काय झालं ते 5 वचनामध्ये सांगतात. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను కమ్మేశాయి. जलाने मला प्राण जाईपर्यंत व्यापिले. అంటే నీటిలోకి దూకినప్పుడు ఆయన మొత్తం నీరంతా ఆయన కమ్మేసింది. आणि ज्यावेळेस तो पाण्यात उडी टाकला संपूर्ण पाणी त्याला व्यापले गेले. సముద్ర అగాధం నన్ను ఆవరించింది. आणि समुद्रातील खोल पाणी त्याच्यावर आले. సముద్రపు నాచు నా తలకంటుకుంది. समुद्राचे सर्व चौकडे डाहुनी मला गिरले. నేను మరి ఎన్నటికీ రాకుండా సముద్రపు నీరు నన్ను బంధించేసింది. आणि मी कधीही बाहेर येऊन समुद्राचे संपूर्ण पाणी माझ्यावर गिरले. ఇప్పుడు చెప్పండి, దూకిన వెంటనే చేప వచ్చిందా? దూకిన తర్వాత నీటి అడుక్కుపోయాడా? म्हणजे मी तुम्हाला विचारतो ज्यावेळेस उडी मारा लगेच त्याच्याकडे मासा आला का नंतर आला? దూకిన వెంటనే చేప రాలేదు. ज्यावेळेस तो उडी मारा लगेच त्या ठिकाणी मासा
आला नाही. సముద్రం అడుక్కుపోతే ఆయన తలకి నాచు తగులుతుంది. ज्यावेळी समुद्राच्या तळापाशी गेला त्याला डोक्याला मार लागते तेव्हा. సముద్రం అడుక్కుపోతే పర్వతాలు పునాదుల్లోకి పోయి తన తలకి పర్వత పునాదులు తగులుతున్నాయి. खाली पर्वताच्या तळी गेला तिथे पृथ्वीच्या अडसरांनी त्याला केलेले आहे. సముద్రం అడుక్కి వెళ్లే కొలది వాతావరణం ఎలా ఉంటది? समुद्राच्या संपूर्ण तळाशी गेल्यानंतर तिथलं वातावरण कसं असेल? చాలా భయంకరంగా ఉంటది. फार भयानक असते. ఎంత భయంకరంగా ఉంటది? ఇటీవల కాలం జరిగిన ఒక వార్త చెప్తాను వినండి. किती भयानक असते. सध्या एका ठिकाणी झालेली मी वार्ता तुम्हाला सांगतो. ప్రపంచంలో బాగా డబ్బులు ఎక్కువైపోయిన 5 కలిశారు. काही लोक जगामध्ये धनिक लोक 5 धनिक लोक एकत्र झाले. ఇక ప్రపంచంలో చూసే టూరిస్ట్ ప్లేస్ ఏది లేదనుకున్నారు. जगामध्ये जे पर्यटन स्थळे असं स्थळ काहीच नाही असं त्यांना वाटलं. అందుకే పసిఫిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ చూడడానికి వెళ్ళారు. म्हणून पॅसिफिक महासागरामध्ये बुडालेल्या टायटॅनिक जहाजाला पाहण्यासाठी त्यांनी ఏమయ్యారా డబ్బున్నోళ్ళు? त्या ठिकाणी गेलेले धनवान लोक काय झाले? వాళ్ళు వేసుకుని వెళ్ళిన సబ్మెరీన్ లేటెస్ట్ సబ్మెరీన్ పేలిపోయి చచ్చిపోయారు. त्या ठिकाणी सबमरीन जे लेटेस्ट सबमरीन घेऊन गेले ते मध्येच फुटला गेला. అంటే సముద్రంతో ఎంత ప్రమాదమో చెప్పనా? म्हणजे समुद्राशी किती खतरा धोका आहे पहा. దాని అడుక్కెళ్లే కొలది ఆక్సిజన్ లెవెల్స్ మారిపోతాయి. त्याच्या तळाशी आपण गेल्यानंतर ऑक्सिजनचे लेवल बिघडतात. నీటి యొక్క ఉష్ణోగ్రత, నీటి యొక్క ఒత్తిడి పెరిగిపోద్ది. पाण्याची गरमता उष्णता त्या ठिकाणी वाढत जाते. నీటి యొక్క ద్రవ్యరస పెరిగిపోద్ది. आणि ते पाण्याची एक द्रव पदार्थ वाढत जाते. అది ఎలాంటి లేటెస్ట్ సబ్మెరీన్ అయినా పేల్చిపడేస్తుంది. किती अत्याधुनिक सबमरीन जरी असले तरी ते फुटू शकेल. అలాంటి భయంకరమైన సముద్ర గర్భంలోకి యోనా వెళ్తే ఎలా ఉంటాడు? अशा भयानक अशा समुद्राच्या तळाशी ज्यावेळेस योना जातो అల్లాడిపోయాడు. म्हणून त्या ठिकाणी तो गडबडी झाला. కేకలేసేసాడు. तो आरोळी मारत आहे. దేవా నరిసాడు. परमेश्वरा असा हाक मारत आहे. చివరికి ఏమాడు చూడండి 7వ వచనంలో. पुढे काय झाले पहा 7 वचनामध्ये. కోపంలోని నా ప్రాణము నాలో మూర్ఛల్లగా. माझ्या टाई माझा आत्मा व्याकुळ झाला आहे. అంటే దాని పదానికి అర్థం ఏంటి చెప్పనా? त्याचा अर्थ असा आहे. అరిచి అరిచి భయపడిపోయి కోమాలోకి పోయాడు. आरोळी मारून तो कोमामध्ये गेला असा आहे. అప్పుడు ప్రార్థన చేశాడు. आणि तेव्हा त्यांनी प्रार्थना ఆ केली. కోమాలోకి పోయే ముందు ప్రార్థన చేశాడు. त्या कोमामध्ये जाण्यापूर्वी त्यांनी प्रार्थना केली. దేవా నన్ను కాపాడు అని. परमेश्वरा माझा बचाव कर असं प्रार्थना ఆ केली. ప్రార్థనకి జవాబుగా వచ్చిన దాని పేరే మహామత్యము. या प्रार्थनेचं उत्तरच महामत्स्य आहे. ఇప్పుడు చెప్పండి, आता सांगा. దేవుడు యోనా దూకిన వెంటనే చేపను పంపాడా? परमेश्वराने ज्यावेळेस योना उडी मारा लगेच मासा पाठवला का? కోమాలోకి పోయేంత వరకు చేపను ఆపాడా? कोमामध्ये जाण्यापर्यंत तो त्याला आला नाही तो मासा. మనకు అర్థమవుతుంది చదువుతుంటే. आपण जर वाचत असेल समजेल आपल्याला. ప్రాణం విలువ తెలిసే వరకు యోనాని రక్షించడానికి దేవుడు చేపను పంపలేదు. त्याच्या जीवाची महत्व त्याला कळत नाही तोपर्यंत देवाने मासा पाठवला नाही. మనం మొదటి అధ్యాయం చదివిన వెంటనే వచ్చేసిన చేప అనుకుంటాం. आपल्याला वाचतो की पहिला अध्याय वाचले लगेच मासा येईल असं आपल्याला वाटतंय. కానీ ఆ చేప రావడానికి ముందు యోనా చాలా భయపడిపోయాడు. पण तो मासा येण्यापूर्वी खूप घाबरून गेला योना. ప్రాణం విలువ తెలిసేలాగా దేవుడు చేశాడు. जोपर्यंत त्याला त्याच्या जीवाची महत्व कळत नाही అప్పుడు तोपर्यंत. దేవుడు ఏం చేశాడో చూడండి. तेव्हा परमेश्वराने काय केलं? 3వ అధ్యాయం మొదటి వచనం. 3रा अध्याय पहिला वचन. అతడు యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, परमेश्वराच्या दुसऱ्या नियमाला प्राप्त झाले की నువ్వు పోయి तू उठ నినివే మహాపురమునకు పోయి त्या मोठ्या निनवे शहरात जा. నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయి. जे मी तुला सांगेन तो संदेश त्या सारोळी करून सांग. మరొక 40 రోజుల్లో మీ పట్టణం నాశనం కాబోతుందని చెప్పు. आणखीन 40 दिवसामध्ये संपूर्ण शहर उद्ध्वस्त होईल असं सांग. మొదటి అధ్యాయంలో చేయమన్న సువార్త ఇదే. पहिल्या अध्यायामध्ये जी सुवार्ता करायला पाहिजे होती ती जी सुवार्ता ఆ आहे. సువార్త చేయకుండా పరిగెట్టినందుకు ఆయన సముద్ర గర్భంలో ప్రాణాంతకంలో या పడిపోయాడు. सुवार्ते पायी त्याने लांब पळून गेला म्हणून त्या समुद्रात उडी मारली आणि जीवाला आणून घेतला. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చి మళ్ళీ పంపిస్తున్నాడు. आता 3ऱ्या अध्यायामध्ये आल्यानंतर त्याला परत पाठवत आहे. అక్కడ ఒక సువార్త చేస్తున్నాడు. आणि त्या ठिकाणी एक सुवार्ता तो करत आहे. యెహోవా వాక్యం చెప్తున్నాడు. आणि यहोवाचे वचन त्याने सांगत आहे. 40 రోజుల్లో మీ మహాపట్నాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని. 40 दिवसामध्ये या मोठ्या भल्या शहराला देव नाश करणार आहे म्हणून ఆ పట్టణం सांगितलं. ఎంత ఉంటుందో చెప్పనా? आणि तो शहर किती मोठा आहे మీ माहितीये का? దగ్గరలో ఉన్న మహాపట్నం ముంబై అంత ఉంటది. तो शहर मुंबई सारखा असणार आहे. ఒక్క భాగమేనండి, మరొక 40 రోజుల్లో మీ మహాపట్నం నాశనం అవబోతుందని చెప్పాడు. तुमचा मोठा शहर आणखीन 40 दिवसामध्ये पूर्ण नाश होईल म्हणून सांगितलं. ఈ వాక్యం ఎప్పుడైతే నినివే ప్రజలు విన్నారో భయపడి మారిపోయారు. ज्या वेळेस ही वार्ता ज्यावेळी निनवेचे लोक ऐकले ते सर्व घाबरून गेले. ఈ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ज्या वेळेस आपण अध्याय वाचतो त्याला आपल्याला काय कळत आहे?
आहे. నినేవే ప్రజలు ఎలా మారారంటే వాక్యం వినే మారారు. निनवेचे लोक कसे बदलले गेले म्हणजे ते वचनामुळेच ते बदलले गेले కానీ लोक. చాలా మంది దుర్బోధకులు ఏం చెప్తున్నారో पण తెలుసా? अनेक जे लोक चुकीचे संदेश काय सांगतात माहितीये का? యోనా చేప గర్భం నుంచి వచ్చే అద్భుతాన్ని చూసి మారిపోయారు అట్లా. योना तो माशाच्या पोटातून बाहेर पडला, त्या अद्भुताला पाहून लोक बदलले असं म्हणतात काही लोक. జనాలు అద్భుతాలు చూసి ఎక్కువ రోజులు మారరు. जनता जी आहे, लोक जे आहे अद्भुतांना पाहून कधी बदलत नसतात. మనిషి మారాలంటే సూత్రం ఒకటే, వాక్యం వింటేనే మారతాడు. माणूस जर बदलायला पाहिजे असेल त्याला फॉर्म्युला एकच आहे, ते परमेश्वराचं वचन आहे. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో అద్భుతాలు చూశారు, మారారా రాలిపోయారా? इस्रायल लोक 40 वर्ष अरण्यामध्ये त्या लोकांनी अद्भुत काम पाहिले, ते बदलले का मला सांगा? 9-10 మంది కుష్ఠరోగులు శుద్ధులైతే తిరిగి వచ్చిన ఎంతమంది? 10 लोक कुष्ठरोगातून मुक्त झाले, किती लोक परत आले? ఒక్కడు. एकटाच आला. మళ్ళీ చెప్తాను వినండి. मी पुन्हा तुम्हाला सांगत आहे, అద్భుతాల మీద ప్రసంగాలు చేసేవారు యోనా అద్భుతాన్ని చూపిస్తున్నారు. चिन्ह चमत्काराविषयी उपदेश करणारे लोक योनाचं चिन्ह चमत्कार दाखवत आहेत. ఏం అద్భుతం చెప్తున్నారు? काय अद्भुत सांगत आहेत? ఏ అద్భుతాన్ని చూపిస్తున్నారు? काय अद्भुत दाखवत आहेत? యోనా అని చేప కక్కడం చూసి మారిపోయిందని నినేవే పట్టణం. अनेक लोक असं म्हणत आहेत की निनवेतले लोक योनाला मत्स्य ज्यावेळी ओकून टाकला त्यावेळी लोक बदलले असे म्हणतात. అలా అక్కడ ఉందా? असं आहे का तिथं? వాళ్ళ అద్భుతాన్ని చూసి మారారని ఉందా? हे चिन्ह पाहून त्या ठिकाणी लोक बदलले म्हणून आहेत का? అలా లేదు. तसं नाहीये. వాక్యం వినే మారారని ఉంది. ते देवाचं वचन ऐकूनच बदलले असं म्हणतात. అడుగుతున్నాడు, వీళ్ళ అద్భుతాన్ని చూసి మారారనడానికి ఎక్కడ జాగ్రఫికల్ ఎవిడెన్స్ లేదు. मी तुम्हाला सांगतो, कुठेही भौगोलिकरित्या या लोकांनी अद्भुत पाहून बदलले याचा काही पुरावा नाहीये. మీకు అర్థం కావాలంటే ఒక మ్యాప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. मी तुम्हाला एक नकाशा दाखवतो, तो तुम्ही पहा. ఒకసారి వెనకాల మ్యాప్ మీకు కనబడుతుంది చూడండి. मागे पहा, तुम्हाला एक नकाशा दिसत आहे. లేదు మీ బైబిల్ ఉన్న మ్యాప్ పైన చూడండి. किंवा तुमच्या पवित्र शास्त्रात जो नकाशा आहे त्याला तुम्ही पहा. బైబిల్లో అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు ఉంటాయి చూడండి. अब्रामाचे केलेले प्रवास त्या ठिकाणी दिलेले असतात. మీరు జాగ్రత్తగా చూడండి, అక్కడ కొన్ని ప్రాంతాలు గుర్తిస్తున్నాడు. काही गावं त्या ठिकाणी आहेत, पहा तुम्ही. మీరు జాగ్రత్తగా చూడగలిగితే तुम्ही जर व्यवस्थित पाहिलात तर తర్షీసుకి అంటే యెరూషలేం నుంచి తర్షీసుకు పోవడానికి సుమారు 2500 అంటే భాగాలు మైళ్ళు, म्हणजे इतके किलोमीटर आहेत, 2500 किलोमीटर आहेत, సుమారు 4000 కిలోమీటర్లు, सुमारे 4000 किलोमीटर. ఇప్పుడు ఈ తర్షీసుకి వెళ్దామనే వాడెక్కాడు. या तर्शीसला जाण्यासाठी तो जहाज चढला. ఇప్పుడు ఈయన సువార్త ఎక్కడ చేయాలి? आता तो सुवार्ता कुठं करायला पाहिजे? 550 అంటే సుమారు 880 కిలోమీటర్ల దూరంలో నినేవేలో చేయాలి. म्हणजे कमीत कमी 5000 किलोमीटर असलेले निनवे शहरात जाऊन तो सुवार्ता सांगायला पाहिजे. ఇప్పుడు బాగా వినండి, ఈయన ఎక్కడ వాడెక్కాడు? आता यांनी तुम्ही विचार करा, यांनी कुठं जहाज चढला? ఎప్పే వాడరేవలో ఎక్కాడు. म्हणजे यापोस जाणारे जहाज तो चढला. ఎప్పే వాడరేవు ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. यापोस जाणारे जहाज कुठं आहे? ते इस्रायल देशामध्ये आहे. ఇజ్రాయెల్ దేశానికి దగ్గరగా ఉన్న సముద్రం ఏంటి? आणि इस्रायल देशाला जवळ असलेला महासागर कोणता आहे? మధ్యధరా సముద్రం. तो मध्य समुद्र आहे. ఇప్పుడు చెప్పండి, మధ్యధరా సముద్రానికి त्या मध्य समुद्राच्या जवळ నినేవే పట్టణానికి దూరం ఎంత తెలుసా? आणि ते निनवे शहराला किती किलोमीटर आहे? ते సుమారు 880 కిలోమీటర్ల దూరం. सुमारे 8800 किलोमीटर आहे. ఇప్పుడు చెప్పండి, నినేవే పట్టణస్థులు ఎక్కడైనా యోనా చేప ఓదడం చూస్తారా? म्हणजे कुठंतरी निनवेचे लोक योना, మళ్ళీ చెప్తున్నాను, యోనాని చేప ఓదడం అంటే బయటికి వదిలేడు, నినేవే పట్టణస్థులు చూసే అవకాశం ఉందా? म्हणजे त्या ठिकाणी निनवेचे लोक योनाला मासेने त्याच्या पोटातून ओकून टाकलं असे पाहण्याची दृश्य निनवेचे लोक पाहतील का? వాళ్ళకి చూసే అవకాశం లేదు. नाही, त्यांना पाहण्याची त्या ठिकाणी संधी नाहीये. నినేవే పట్టణం దగ్గర అసలు సముద్రమే లేదు. म्हणजे निनवेच्या शहराजवळ समुद्रच नाहीये. నినేవే పట్టణం దగ్గర ఉన్నవి ఏమన్నా ఉన్నాయంటే 2 నదులు ఉన్నాయి. म्हणजे निनवेच्या शहरामध्ये जे आहेत तर ते फक्त 2 नदी त्या ठिकाणी आहेत. ఆ 2 నదుల లేటెస్ట్ పేర్లు ఏంటో తెలుసా? आणि त्या 2 नदीपैकी एक लेटेस्ट नाव काय माहितीये का? యూఫ్రటీస్, టైగ్రిస్. यूफ्रेटिस आणि टायग्रिस असं म्हटलेलं ఆ आहे. పట్టణం దగ్గర సముద్రమే లేదు. आणि त्या शहराच्या मध्ये तिथं समुद्रच नाहीये. వాళ్ళకి సముద్రం సుమారు మధ్యధర సముద్రం 880 కిలోమీటర్ల దూరంలో म्हणजे ఉంది. त्या ठिकाणी जर समुद्राला जर जायचं असेल तर 800 किलोमीटर आहे ती लांब. ఆ పట్టణస్థులకి యోనాని చేప మింగడమో తెలియదు. आणि त्या शहरातील लोकांना योनाला मासेने गिळकृत केल्याविषयी माहिती नाहीये. వాళ్ళని చేప ఓదడం వాళ్ళకి తెలియదు. आणि सापाने त्याला ओकून टाकलं हा सुद्धा विषय त्यांना ఈ माहिती మాట नाहीये. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? मी हे विषय का सांगत आहे तुम्हाला? అద్భుతాలని చెప్పేవారు ఇలాంటి అద్భుతాలు చూపించి నమ్మమంటారు, నమ్మకండి. चमत्कार चमत्कार असं सांगणारे लोक चमत्कार विश्वास ठेवा म्हणतात, तसं विश्वास ठेवू नका. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారు, या मध्यंतरी काही लोक तयार झाले तसे పిలుస్తున్నారు అద్భుతాల పేరు మీద. चमत्कारावरती लोक बोलवत आहेत. మా సైడ్ ఎలా పిలుస్తారు? आमच्याकडे असं बोलवले जातात, కుమారి कुमारी ఎర్రసుని వేసుకున్నావు, तू लाल साडी घातली आहेस, రా ఏదికి మీద కన్నాడు. तू ये म्हणत आहे स्टेजवर. వచ్చింది. आली ती. ఎక్కడి నుండి వచ్చావని అడిగాడు. कुठून आली असं विचारले. అక్కడి నుండి వచ్చాను. मी तिथून आली म्हटली. పో, నజరేయుడైన యేసునామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఇందులో ఉన్న దయ్యం పో అన్నాడు. जा, दुष्टात्मा इथून पळून जा असं म्हणाला. పోనంది.
मी जाणार नाही म्हटली ती. ఓ అన్నాడు. जा म्हटला. అప్పుడు ఆవిడేమందో తెలుసా? तेव्हा ती बाई काय म्हटली माहितीये का? చాలా చూసాం ఇలాంటివి అంతే. చాలా చూసేవాళ్ళు असे प्रकार आम्ही खूप पाहिले म्हटली. మీరు చెప్పండి. तेव्हा सांगा. అద్భుతాల పేరు మీద వ్యాపారాలు చేస్తున్నారు. चमत्काराच्या नावाखाली अनेक लोक बिझनेस करत आहेत. మరొక ఆయన అంటున్నాడు ఎలా? आणखीन एक व्यक्ती म्हणत आहे, కుమారుడా मुला సునీల్ నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, तुझ्या किडनीमध्ये दगड आहेत, నిలబడన్నాడు. तू उभा राहा. ఆడంటున్నాడు तो म्हणत आहे, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అన్నాడు ఆ కుర్రగాడిని. तुझ्या किडनीमध्ये ते दगड आहेत असं म्हणत आहे युवकाला. అప్పుడు ఆ కుర్రాడు ఎలా అంటున్నాడు? तो युवक म्हणत आहे, ఆ ఉన్నట్టే ఉన్నాయండి అన్నాడు. असं वाटतंय की मला हो आहेच म्हणून. అప్పుడు ఆ కుర్రగాడిని ఎలా అన్నాడు? तेव्हा युवकाला तो म्हणाला, నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవును గాక అన్నాడు. येशूच्या नावाने तू किडनी ते राळ सगळं गळून पडू दे म्हटला. అప్పుడు ఆ కుర్రోడు ఏమన్నా చెప్పినా రాలిపోయినట్టే ఉన్నాయి అన్నాడు. तेव्हा युवक म्हणाला, हा असं वाटायला लागले की गळून पडल्यासारखं అవి वाटतं. ఎలా రాలిపోతాయండి? ते कसं गिळून पडतील? నేను అడుగుతున్నాను, ఇదంతా చమత్కారంగా లేదు? हे सगळं काही चमत्काराप्रमाणे नाही. బయట వాళ్ళు చూస్తే నవ్వరు. आणि जे बाहेरचे लोक पाहिले तर असणार नाही का? అద్భుతాలు దేవుడు చేస్తాడు, చేయడని అంటలేదు. अद्भुत कृत्य प्रभू परमेश्वर करतो नाही असं मी म्हणत नाही. కానీ అద్భుతాలకు అలవాటు పడిన వాళ్ళు ఇదిగో ఇది అద్భుతం అని చెప్పి ఈ సందర్భాన్నే पण మార్చేశారు. चमत्काराच्या सवयीला पडलेले लोक हे असं बदलले जातात. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? मी हे का सांगत आहे? మనిషి మారాలంటే వాక్యం వింటేనే మారతాడు. मनुष्य परिवर्तन जर व्हायचं असेल तर देवाच्या वचनाच्या द्वारेच तो అది परिवर्तन होतो. నరాల్లోనికి కీళ్ళలోనికి మూలుగుల్లోనికి దూరి మనిషిని ते మారుస్తుంది. मच्छामध्ये हृदयामध्ये आर पार जाऊन ते राहते. నినేవే పట్టణం మారిపోయింది. आणि निनवे शहर बदलला गेला. ఎంతగా మారిపోయిందో తెలుసా? कितीपर्यंत तो बदलला गेला? రాజు మొదలుకొని మంత్రుల వరకు, राजापासून ते मंत्रीपर्यंत, సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు असामान्यापासून ते सामंतापर्यंत అందరు రోడ్ల మీదకి వచ్చారు. सगळे जण रोडवर आले, రోడ్ల మీద కూర్చున్నారు, रस्त्यावरती बसले బూడిదలో కూర్చున్నారు, आणि ते राखेवर बसले గోను పట్లు కట్టుకున్నారు, आणि गोंडताट नेसले. సుమారు ఉపవాసాలు ప్రకటించారు. त्यांनी सुमारे अनेक उपवास त्यांनी जाहीर केले. తప్పైపోయింది ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగారు. प्रभू आमची चूक झालेली आहे, आमची क्षमा कर असं म्हणते. దేవుడు వాళ్ళని క్షమించాడు. देवाने त्यांना क्षमा दिली. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, मी तुम्हाला एक प्रश्न विचारतो, सांगा. వాళ్ళు ఏం చేశారని దేవుడు క్షమించాడు? त्यांनी काय केले म्हणून परमेश्वराने त्यांना क्षमा दिली? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, मी तुम्हाला विचारतो, सांगा. వాళ్ళు ఉపవాసాలు చేస్తారని దేవుడు క్షమించాడా? त्यांनी उपवास केले म्हणून त्यांना देवाने क्षमा केली का? గోని పట్ట కట్టుకున్నారని క్షమించాడా? 2 तास नेसले म्हणून त्यांना त्याने क्षमा केली का? బూడిదలో కూర్చున్నారని క్షమించాడా? राखेत जाऊन बसले म्हणून त्यांना क्षमा मिळाली का? దేన్ని బట్టి క్షమించాడు? कशावरून त्यांना देवाने क्षमा दिली? వాళ్ళు ఉపవాసాలు ఒక్కటే చేశారని క్షమించలేదు. त्यांनी केवळ उपवास केले म्हणून त्यांना क्षमा दिली नाही. ఆ పట్టణాన్ని ఎందుకు క్షమించాడు తెలుసా? त्या संपूर्ण शहराला देवाने का क्षमा दिली? వాళ్ళు ఒక మాట ఇచ్చారు దేవుడికి. त्यांनी एक वचन दिले ఏమంటున్నారు परमेश्वराला. చూడండి 9వ వచనంలో, ते 9व्या वचनामध्ये काय म्हणते पहा. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి मनुष्य सर्व आपल्या वर्तनापासून वेगळे होऊन తాము చేయు బలత్కారం మానేయాలి. त्यांनी केलेले सर्व चुका त्यांनी सोडून द्यायला पाहिजे. ఇప్పుడు చెప్పండి, ఉపవాస కూడికలు పెట్టుకున్న ప్రతి సంఘస్థులకి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? मी आज सांगते, जितके लोक उपवास प्रार्थना सभा भरतात మీ त्यांना मी सांगतो, ఉపవాసాలు దేవుడికి ఎప్పుడు నచ్చుతాయో తెలుసా? तुमची उपवास प्रार्थना देवाला कधी आवडतील? చేస్తున్న దుర్మార్గము బలత్కారం పనులు మానేయాలి. तुम्ही जे दुर्विचार आणि दुष्कृत्य करता ते सर्व तुम्ही त्याग करायला पाहिजे. అన్యాయంగా సంపాదించే సంపాదన మానేయాలి. आड मार्गाने तुम्ही कमवलेले धन सर्व काही सोडून द्यायला पाहिजे. మాటల్లో చేతల్లో బలత్కారం మానేయాలి. तुम्ही जे तुमच्या वागण्यामध्ये तुमच्या शब्दामध्ये हे सर्व काही सोडून द्यायला पाहिजे. అప్పుడు మన ఉపవాసాలు నచ్చుతాయి. तेव्हा देवाला आपले उपवास आवडतात. కానీ ఈ రెండు మానరంట. पण काही लोक काही सोडत नाहीत, భోజనం ఒకటే మానేశారు. फक्त ते लोक जेवण सोडले ఆ ఉదయం మానేసి 2 పూట్ల కలిపి సాయంత్రం తినేశారంట. आणि सकाळी तिने उपवास राहिले आणि संध्याकाळी 3 टायमाचे एक घास खाल्ले. దీన్ని ఉపవాసం అంటారా? याला उपवास म्हणतात का? దాచుకుని తినేసేమంటారు. దాచుకుని తినేసేమంటారు. याला असं म्हणतात की चोरून जास्त काला असं वाटतं. ఉపవాసాలంటే భోజనం ఒక్కటి మానేయడమే కాదు. उपवास म्हणजे फक्त जेवणाला अलिप्त राहणे नाही. ఉపవాసం అంటే రోటీ రైస్ మానేయడం కాదు. उपवास म्हणजे भाकरी आणि भात सोडणं नाही. రోటీ రైస్ మానేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగారంట. ड्रायफ्रूट ज्यूस काही लोक पिले हे भाकर आणि भात न खाता. నేను అడుగుతున్నాను, పెరుగు చిక్కగా చేసుకుని మజ్జిగ తాగారంట. मला अनेक लोक त्यांनी ताक पिले. ఉపవాసాల పేరు మీద ఓఆర్ఎస్లు తాగారంట. म्हणजे अनेक लोक उपवासाच्या नावाने ORS ज्यूस सुद्धा पिले. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి చెప్పనా? उपवास प्रार्थना म्हणजे काय माहितीये का? ఆకలి కడుపులతో దేవుని దగ్గరకు వచ్చి आपण सर्व भुकेच्या आत्मेने देवाकडे येऊन ఆయన సన్నిధిలో కూర్చొని त्याच्या उपस्थित बसून దేవానికి మాటిస్తున్నాను, బలత్కారము దుర్మార్గం పాపం మానేస్తున్నాను ఆకలితో చెప్పాలి. परमेश्वरा त्या उपवासाने सांगायला पाहिजे, प्रभू माझे पाप अपराध मी सर्व काही सोडून देत असं वचन द्यायला पाहिजे. అప్పుడు నీ ఉపవాసం నచ్చుతుంది. तेव्हा तो उपवास देवाला आवडतो. నువ్వు పాపము బలత్కారం మానకుండా రైస్ రోటీ మాంతే
ఎవరికి కావాలి? तू दुर्विचार पाप सोडून न देता फक्त भात आणि तू रोटी सोडली तर कसं काय तू उपवास నీ मान्य होईल? బూతులు మానేయాలి, నీ పాపం మానేయాలి. तुझे शिवाय गिळ तुझे अपराध हे सर्व तू त्याग करायला पाहिजे. కానీ మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? पण काही लोक असेही ऐकत असतात, పాపం మానలేదట, ते लोक पाप सोडून देत नाहीत, గోణిసం చేసుకుని కూర్చున్నారంట. गोंड ताट नेसून बसलेत म्हणे. పాపం మానలేదట, ते लोक पाप सोडले नाहीयेत, బూడిదలో కూర్చున్నాడట. ते लोक राखेत जाऊन बसले. నేను అడుగుతున్నాను, నువ్వు 360 రోజులు బూడిదలో కూర్చున్నా, तुम्ही 365 दिवस जरी तुम्ही राखेत నువ్వు बसला, 365 రోజులు గోణి సంచి కట్టుకున్నా, 365 दिवस गोंड तास तुम्ही नेसला నీ तरी, పాపం మానకపోతే దేవుడు అంటాడు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. तू जरी గుర్తుపెట్టుకో. तुमचा पाप सोडला नाही तर परमेश्वर म्हणेल तुम्ही कोण आहे मला माहिती नाही ఉపవాసం म्हणणार. అంటే ఈ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? उपवास म्हणजे हा पुस्तक आपल्याला काय शिकवतंय? భోజనము పానీయం మానేసిన మనం దానికన్నా ముఖ్యంగా పాపం మానేయాలి. अन्नपान पेक्षा आपले आपले अपराध सोडून द्यायला पाहिजे असं हा पुस्तक सांगतंय. అప్పుడు మన ఉపవాసాలు నచ్చుతాయి. तेव्हा देवाला आपले उपवास आवडतील. నినో ప్రజలు మారిపోయారు. निनवेचे लोक बदलले गेले. 10వ వచనం, 10వ वचन, నినేవారు తమ చెడుతనం నడుచుట మానుకొనగా వారు చేయు క్రియలను దేవుడు చూసి त्यांनी आपल्या कुमारापासून वळले असे देवाने पाहिले పశ్చాత్తాపడి आणि तो अनुताप पावला. వారికి చేస్తానన్న కీడు చేయకుండా దేవుడిచ్చిన మాట కీడు చేయకుండా మానేశాడు. त्यांच्यावर जो अरिष्ट आणणार होता परमेश्वराने त्या अरिष्टेला पासून अनुताप ఇప్పుడు బాగా झाला. వినండి, నినివే పట్టణం అంతా మారిపోయింది. आता तुम्ही व्यवस्थित आहे का? निनवे पूर्ण शहर बदललं गेलं. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు, इथले प्रजा सुद्धा आनंदित आहेत దేవుడు ఆనందంగా ఉన్నాడు. आणि परमेश्वर सुद्धा आनंदित आहे. కానీ ఎవరు ఆనందంగా లేరో తెలుసా? कोण आनंदित नाही माहितीये का? ఆ యోనా పాస్టర్ గారు ఆనందంగా లేరు. योना पास्टर हा दुःखी आहे. మీకు అర్థమవుతుందా? तुम्हाला समजतंय का? యోనా గ్రంథంలో మారాల్సింది నినేవే ప్రజలే కాదు, योनाच्या पुस्तकामध्ये केवळ निनवे लोकच बदलले पाहिजेत असं नाही. సీనియర్ సిటిజన్ అయిన యోనా పాస్టర్ గారు కూడా మారాలి. ज्येष्ठ नागरिक असलेला योना पास्टर सुद्धा बदलायला पाहिजे. మనం నినేవే పట్టణస్తులే దేవునికి విరుద్ధంగా ఉన్నారనుకుంటాం. आपल्याला वाटतं की निनवेचे लोकच देवाच्या विरोधात आहेत असं वाटतंय. కాదు కాదు, యోనా గారు కూడా नाही नाही, योना सुद्धा त्यामध्ये आहे. ఎలా ఉన్నాడని మీరు చెప్పగలరు అనుకుంటారు. तुम्ही विचारू शकता कसं काय म्हणू 4వ शकता? అధ్యాయం మొదటి వచనం చూడండి. 4th अध्याय पहिलं वचन पहा. యోనా దీన్ని చూసి योनाला यावरून బహు చింతాకాంతుడై त्याला फार वाईट वाटले. కోపగించుకొని त्याला राग आला. యెహోవా परमेश्वराला विनंती करू लागला, నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు. परमेश्वरा मला खूप राग ఇప్పుడు येतोय. చెప్పండి, యోనాకింత కోపం ఎందుకు వస్తుంది? योनाला इतकं कोप का बरं येत आहे? యోనాకింత బాధ ఎందుకు వస్తుంది? योनाला इतकं का बरं दुःख होत आहे? యోనాకింత ఆవేదన ఎందుకు వస్తుంది? योनाला का बरं इतका त्रास आहे? వాళ్ళు మారిపోయారని. त्यांनी बदललेत म्हणून. ఇప్పుడు చెప్పండి, आता सांगा, యోనా గారు ఎలా ఉన్నారు చెప్పనా? योना कसं आहे माहित आहे का? తన మాటే నెరవేరాలి, त्याला वाटतं की माझंच सगळं తను करायला చెప్పిన पाहिजे, ప్రసంగమే వినాలి, मी जे सांगितलं संदेश तेच ऐकायला पाहिजे, దేవుడు అది చేసేయాలి. देव ते करून टाकायला पाहिजे. అది చేయకపోతే ఈయన మనసు బాలేదు. आणि जर नाही केलं तर हा दुःखी होईल. ఇప్పుడు చెప్పండి, జనాలు మారితే చూడలేకపోతున్నాడు. आणि ज्या वेळेस हे लोक बदलले गेले त्याला पाहू वाटलं नाही. అంటే యోనా గారు ఎవరి మీద కోపిస్తున్నాడు తెలుసా? म्हणजे योना आता कोणावर तो कोपत आहे? దేవుడి మీద కోపగిస్తున్నాడు. परमेश्वर तो कोपला जात आहे. ఈ రోజు ఇంతమంది జనాభాలో మనం కూడా అప్పుడప్పుడు దేవుడి మీద కోపగిస్తామా కోపగించమా? आता इतक्या लोकांमध्ये तुम्ही पण आपण अनेक वेळा आपण सुद्धा देवावर कोपतो. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకడు కోపమించాడు. एक आमचा फ्रेंड जो आहे ते तो देवावर कोपला. ఆడు దేవుడి మీద కోపగించాడు. तो देवावरच कोपला गेला. ఆడికి డిఎస్సి లో ఒక మార్కు రాలేదని, त्याला एक त्याच्या अभ्यासक्रमामध्ये एक मार्क आला नाही వీడికి म्हणून. డిఎస్సి లో మార్కు రాలేదని ఎవడి మీద కోపగించాడట? तो मार्क आलं नाही म्हणून तो कोणावर रागावला? ఉద్యోగం రాలేదని కోపగిస్తారు, नोकरी नाही लागला म्हणून देवावर तर भडकलेले వీళ్ళు लोक आहेत. రోగాలు తగ్గలేదని కోపగిస్తారు. आजार बरं झालं नाही म्हणून देवावर रागावलेले लोक आहेत. నేను అడుగుతున్నాను, రాత్రి మీకు చెప్పాను, मी काल रात्री तुम्हाला सांगितलं కొంతమంది దేవుడిని డిమాండ్ చేస్తారు. काही लोक देवाला डिमांड करतात. చాలా కాలం క్రితం ఒక చెల్లి నాకు ఫోన్ చేసేది, काही वर्षापूर्वी एक बहीण मला फोन केली కువైట్ నుండి. कुवेत पासून. ఒక రోజు ఇలా అంది, एक दिवस ती म्हणाली, అని రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినంది. दादा मी उद्यापासून माझ्या बापाशी बोलणार नाही. నేను అనుకున్నాను వాళ్ళ డాడీ అనుకున్నాను. मी मला वाटलं की त्यांचे वडील असतील. ఏమ్మా అని అడిగా, मी काय भाई म्हणालो, నేను మాట్లాడినంది. मी बोलणार नाही म्हटली. ते నాన్నతో మాట్లాడిపోతే ఎలా అంటే అంటే అప్పుడు ఎలా చెప్పింది, तू वडिलांशी बोलणार नाही तर कसं होईल असं सांगितली. ఈ డాడీ కాదు ఆ డాడీ అంత. म्हणजे ही हे वडील नाहीये, तिकडले आकाशात असलेले वडील म्हणजे. ఎందుకు మాట్లాడమని అడిగాను. का बरं तू त्यांच्याशी बोलत नाही? 3 రోజుల నుంచి ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నట్టు జవాబు రాలేదంట. 3 दिवसापासून मी प्रार्थना करत आहे पण त्याचं उत्तर मला मिळत नाही. అందుకని దేవుడితో మాట్లాడదాం. यासाठी मी देवाशी बोलणार नाही. ఎంత కామెడీగా ఉందండి. किती हा विनोदात्मक आहे. ఇప్పుడు ఈవిడ గారు మాట్లాడలేదని आणि या बाईशी देव बोलला नाही దేవుడు म्हणून పరలోకంలో కంగారు అయిపోయి, आणि देव स्वर्गामध्ये गोंधळून जाऊ, అయ్యో ఇప్పుడు నా బిడ్డ నాతో మాట్లాడిపోతే ఎలాగని अरे बापरे आता माझ्या मुलीशी माझ्याशी बोलत नाही म्हणून కోవడి దేశం వస్తాడా? कुवेत देशाला परमेश्वर येईल का? ఊతుపలు రాలగొడతాడు ఏమనుకుంటున్నారు? देवाने तुमचे दात फाडून टाकील. దేవుడు అంటే ఫ్రెండ్ అనుకుంటున్నారు, देव म्हणजे मित्र समजतात. దేవుడు అంటే ఇంట్లో ఉన్న మనిషి అనుకుంటున్నారు.
ఏమనుకుంటున్నారు? देव म्हणजे घरातला माणूस समजतात. అందుకే ఈ మధ్యకాలంలో మీకు రాత్రి చెప్పిన ఎంతమంది విన్నారు? म्हणून मी तुम्हाला काल रात्री सांगितलं, किती लोक ऐकला? వీళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ లోడ్ ఫోన్ చేయాలి. तुमच्या घरी जर सिलेंडर संपला तर गॅस टाकीला फोन करा. కానీ గ్యాస్ కోసం ఎవరికి ప్రార్థన చేశారట? पण तुम्ही गॅस टाकीसाठी कोणाकडे प्रार्थना करत आहात? పరిశుద్ధాత్మ దేవా గ్యాస్ తే అన్నారంట. पवित्र आत्मा ते गॅसची टाकी आण म्हणत आहे. నేను నవ్వొస్తలేదు. हे हास्यास्पद नाही का? కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు లేదో? काही गवाही आहेत, साक्षी आहेत. काही కొత్తగా కాపురం పెట్టారట. हे नवीन संसार चालू केले ఆ त्यांनी. కాపురం పెడితే ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. आणि ते संसार चालू असताना तिथले उंदर जास्त झाले ఆ ఎలకలను పట్టుకోవడానికి దేవుడిని 3 పిల్లులు పంపించమన్నారంట. आणि ते उंदरांना मारून टाकण्यासाठी देवाकडे त्याने अशी प्रार्थना केली की मांजर पाठव. దేవుడు అంటే ఏమనుకోవడం, మున్సిపాలిటీ అనుకుంటున్నారా? देवाला तुम्हाला काय समजतात? देव म्हणजे म्युनिसिपालिटी आहे का? అడుగుతాను, గ్యాస్ సిలిండర్లు మోయడం, పిల్లులు పట్టించడం, ఎలకలు పట్టించడం అనుకుంటున్నారా? तेव्हा ते मांजराला पाठवणे, उंदराला दडणे, गॅस सिलेंडरचं ओझं वाहणे असं देवाला समजतं. యోనా కూడా నీలాగే నాలాగే దేవుడి మీద కోపగిస్తున్నాడు. योना सुद्धा तुमच्यासारखं, माझा सुद्धा तो देवावर रागावला. తాను అన్న మాట నెరవేర్చలేదని కోపగిస్తున్నాడు. त्याला जे पाहिजे होतं ते होत नसल्या कारणे तो रागावला गेला. ఎంత కోపగిస్తున్నాడు? 3వ వచనం చూడండి. तिसरं वचन पाहतो किती నేను कोप करत आहे. బ్రతుకుటి కంటే చచ్చుట మేలు. मला आता जगण्यापेक्षा मरण बरे. యెహోవా నన్ను ఇంకా బ్రతక నీకు. परमेश्वरा तू आता मारून నన్ను टाक, చంపే. मला मारून टाक. అప్పుడప్పుడు మనం కూడా అంటాం లేదా? कधी कधी आपण पण म्हणतो, కష్టాలు ఎక్కువైనా కన్నీళ్ళు ఎక్కువైనా నేను చచ్చిపోతా అంటాం. त्रास आणि अश्रू जास्त झाल्यानंतर प्रभू मला मारून टाक म्हणतो. ఇంట్లోకి పోయి డోర్ వేసుకుని ఫ్యాన్ కి సున్ని బిగించుకుంటున్నాం. आणि आपण ज्यावेळेस घरात जातो आणि फॅनला आपण गळफास घेतो. ప్రాణం విలువ తెలియకుండా ఎవరైనా పురుగుల మందులు తాగినా, जीवाची महत्व न समजता कोणी जर तरी विष पिले, ఎవరైనా నదుల్లోకి దూకినా, आणि कोणीतरी नद्यामध्ये उडी मारून प्राण घेतले, ప్రాణం విలువ తెలియకుండా ఎవరైనా ఫ్యాన్ కి ఉరేసుకున్నా, जीवाचा महत्व न समजता कोणी गळफास घेतले. మళ్ళీ చెప్తాను, దేవుడు వచ్చి ఏమి రక్షించడో, చొక్కలు చూపిస్తాడేమనుకుంటున్నారు? मी पुन्हा तुम्हाला सांगतो, अशा वेळी परमेश्वर येऊन तुम्हाला बचाव करणार नाही. సూసైడ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు లేదో నాకు తెలియదు కానీ, आत्महत्या करणाऱ्या लोकांपर्यंत देव येईल का नाही मला माहिती ఈ नाही. సూసైడ్ చేసుకునే వారి దగ్గరికి మాత్రం సాతాను గడు వస్తాడు. पण हे जे लोक आत्महत्या करून घेतात त्यांच्याकडे दुरात्मा म्हणजे सैतान जरुरी. ఇస్కరియోతు యోధ ఉరేసుకుంటే వెనకాల ఎవడున్నాడు? इस्करियोत युद्धात ज्या वेळेस गळफास घेतला त्याच्या पाठीमागे कोण होता? సౌలు రాజు సూసైడ్ చేసుకుంటే వెనకాల ఎవరున్నారు? सौल राजा ज्या वेळेस आत्महत्या केला त्याच्या पाठीमागे कोण होता? సాతాను గడ ఉన్నాడు. सैतानच होता. ప్రాణం విలువ తెలియకుండా ప్రతి చిన్న విషయానికి చచ్చిపోతానంటే నీ దగ్గరికి దేవుడు వస్తాడు లేదో నాకు తెలియదు కానీ, जीवाचा महत्व न समजता मी मरून जाईल असं तुला वाटत असेल तर तुला डोळ्याचा महत्व వాడు पटण्याचं वाटतंय. ఖచ్చితంగా వస్తాడు, వాడు వస్తాడు. देव जरी नाही आलं तर तो सैतान निश्चितार्थरित्या तो येतो. మీరు కావాలంటే పురుగుల మందు తాగి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళని అడగండి. तुम्ही विचार करा, जे लोक जहर पिऊन विष पिऊन जे मेले लोकांना विचारा, వాళ్ళు ఏమంటారు చెప్పనా? तेव्हा काय म्हणतात माहितीये का? మరి ఎందుకురా పురుగుల మందు తాగవని అడిగితే వాడు ఎలా అన్నాడు? तो काय बरं तू विष पिला का बरं मेला असं म्हणतोय. काय म्हणतोय? అదే ఆ టైంలో ఎందుకు తాగని నాకు అర్థమవట్లేదు అన్నాడు. तेव्हा म्हणते की त्यावेळी मला काय सुचलं, कसं काय पिलो मला माहिती నాకు नाही. అర్థమైంది నువ్వు ఎందుకు తాగవు. आम्हाला माहितीये तू का पिलास. ఆడొచ్చాడు నీ దగ్గరికి. तो तुझ्याकडे आला आहे. ఆడెవడు? तो कोण आहे? సాతాను గడు వచ్చాడు నీ तो దగ్గరికి. सैतान तुझ्याकडे आला ఆడే आहे. తాగించాడు నిన్ను. तोच तुला प्यावायला నువ్వు सांगितलं. మాట్లాడితే బిల్డింగ్ ఎక్కి దూకుతానన్నా, आणि तू ज्यावेळेस बोला तुम्ही खाली उडी मारेल నువ్వు म्हटला. రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నా, आणि ज्यावेळेस तू घरी जाऊन कडी लावला, ఏదన్నా బావి దగ్గర దూకుతానన్నా, ज्या विहिरीत जो पडण्यासाठी तयार झाला, యోనా దగ్గరికి చేప వచ్చినట్టు నీ దగ్గరికి ఏదో ఒక ఉపాయం వస్తుంది అనుకోకు. योनाकडे जसे मासा आला त्या पद्धतीचा उपाय तुझ्याकडे काहीतरी येईल असं మొదట विचार करू नको. సాతాను గడి నీ దగ్గరికి వస్తాడు ఏమనుకుంటున్నావు? आधी तुझ्याकडे सैतान येईल. ఈ మాటలు, या शब्द, ఈ అనుభవం हे अनुभव యోనా గారికి జ్ఞాపకం ఉండాలిగా. योनाला आठवण असायला पाहिजे ना. యోనా గారికి జ్ఞాపకం లేదు. पण योनाला आठवणीत नाहीये. మొదటి అధ్యాయంలో చచ్చిపోతానన్నందుకే దేవుడు యోనాకి ఏం చూపించాడు? पहिल्या अध्यायामध्ये योना मरणार आहे सध्या वाटलं काय सांगितलं देवाने? ప్రాణ విలువ తెలిసేలాగా ప్రాణ భయం చూపించాడు. त्याच्या प्राणाचं महत्व पटवून देण्यासाठी त्याला प्राणाचं महत्व त्याला सांगितलं. ఇప్పుడు మళ్ళీ 4వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు? आता पुन्हा 4थ्या अध्यायामध्ये आल्यानंतर काय म्हणत आहे? చచ్చిపోతాను అంటున్నాడు. मी मरणार आहे म्हणत आहे. దేనికి చచ్చిపోతాడట? का बरं मी मरायला पाहिजे म्हणत आहे? తనకి నచ్చని వారు మారినందుకు, దేవుడు దీవించినందుకు చచ్చిపోతాడు. त्याला आवडणारे न आवडणारे लोक बदलले, देवाने त्यांना आशीर्वाद दिला म्हणून मला मारून टाक असं तो म्हणत आहे. మనం కూడా అలా ఉన్నామా లేదా? आपण सुद्धा तसंच आहो की नाही? నీకు నచ్చిన వారిని ఇంటి ఎదురుగున్న వాళ్ళు నీకన్నా 2 బిల్డింగ్లు అంతస్తు కట్టేస్తే నువ్వేం చేస్తావు? जे तुला आवडत नाही तुझ्या घरासमोर त्यांनी 2 मजली घर बांधले तर तुम्ही काय करता? ఈదులు అందరూ బాగుండి, మీ స్ట్రీట్లు అందరూ బాగుండి, నీకే బాధలు ఎక్కువైతే దేవుడికి ప్రార్థన ఎలా చేస్తావు? नगरातले लोक सगळे चांगले आहेत पण तुला दुःख जास्त असेल तर तुझी प्रार्थना कशी असेल? ఏమని
చేస్తావు చెప్పనా? कशी प्रार्थना करा? అందరూ బాగానే ఉన్న ప్రభువా నాకు ఎందుకు ఇన్ని బాధలని చేస్తావు? प्रभू सगळे चांगले आहेत, मी का बरं एवढं त्रासत आहे? చివరికి వాడు కూడా ఇల్లు కట్టేసుకున్నాడు, ప్రభు నాకే ఇన్ని బాధలు ఎందుకని ప్రార్థన చేస్తావు? शेवटी तोच घर बांधला, पण मला का बरं इतका त्रास दिला? మన బుద్ధి ఎలాంటిదో చెప్పనా? आपली बुद्धी कशी आहे म्हणजे మనం బాగోకపోతే ఇంకెవడో బాగోకూడదు. आपण जर चांगलं नसेल तर कोणी चांगला राहू नये असं विचार आहे. మనం బాగుంటేనే అందరూ బాగుంటారు. आपण आम्ही चांगलं असेल तर दुसरे चांगले असायला యోనా గారు पाहिजे. ఎలా ఉన్నారో చూడండి. योना कसा आहे पहा. తనకి నచ్చని వారు బాగుపడేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ज्याला ज्यावेळी त्याला न आवडणारे लोक बदलले तो सहन करू शकला नाही. ఎప్పుడైనా నీతో ఎవరైనా గొడవాడితే వాళ్ళకి ఏం జరగాలని నీ మనసు కోరుకుంటా చెప్పనా? ज्यावेळेस तू कोणाशी भांडण करतो त्यांचा काय व्हायला पाहिजे, तुमचा हेतू काय असतं माहितीये నువ్వు का? పెద్ద భక్తి పరుల్లో ఏం కోరుకుంటా చెప్పనా? तू फार मोठा भक्तिवान म्हणून काय अपेक्षा करतो माहितीये का? ఆడికి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోవాలని కోరుకుంటా. तो गाडीवर दुचाकीवर जात असताना तो खाली पडायला पाहिजे ఆడికి असं ఏదో विचार ఒక करतो. ప్రమాదం జరిగితే ఇలా అంటావు. त्याला कुठलं तरी ऍक्सिडेंट व्हायला पाहिजे असं म्हणतात. ఆడు మొన్నే నాతో గొడవ పెట్టుకుని అందుకే ఆడికి చెయ్యిరిగిపోయింది అంటావు. कालच तो माझ्याशी भांडण केला म्हणून त्याच्या असं झालं असं पण ఆడు మా म्हणतो. కుటుంబం మీదకి వచ్చాడు అందుకే ఆడికి నడ్డిరిగిపోయింది అంటావు. तो आमच्या परिवारामध्ये आला म्हणून त्याचा कमर मोडला असं पण म्हणतो. మనం ఎలాంటి వాళ్ళం చెప్పనా? आपण कसली लोक माहिती आहे का? శత్రువులు పాడైపోవాలని కోరుకుంటాం. शत्रू लोक नाश व्हायला पाहिजे असं विचार మన करतो. మాటే గెలవాలని కోరుకుంటాం. आपलंच विजय व्हायला पाहिजे असं आपण म्हणतो. కానీ యోనా గారు మనలాగా ఆలోచిస్తున్నాడు. पण योना सुद्धा आपल्यासारखंच विचार करत आहे. యోనా గారు ఎందుకు చచ్చిపోతాడట? योना का बरं मरत आहे? 2వ వచనంలో दुसऱ्या वचनामध्ये ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నా దేశం అందు ఉండగానే 4th अध्याय 2रा वचन म्हणत आहे, ఇలా జరుగుతుందని అనుకున్నాను కదా. मला माहिती आहे असं घडणार आहे నువ్వు म्हणून. కటాక్షము జాలి బహు శాంతం గల దేవుడు అని నాకు తెలుసు. तू कृपाळू कनवाळू मंद क्रोध परमेश्वर आहे मला माहिती आहे. నువ్వు ఇలా క్షమించేస్తావని నేను సువార్తకి వెళ్ళినాను. तू त्यांना असं क्षमा करशील म्हणून मी सुवार्तेसाठी बाहेर गेलो नाही. వీళ్ళు మారిపోతారు నువ్వు జాలి పడతావు నాకు తెలిసే వెళ్ళినాను. हे परिवर्तन होतील आणि त्यांच्यावर तू दया दाखवणार आहे म्हणून मी गेलो नाही. ఇప్పుడు చెప్పండి, ఎవరు సువార్త చేయని ఎదుటోళ్ళు మారేలానేగా చేయాలి. आता कोणी कुठे गेले तरी सुवार्तेसाठी अशासाठी जाऊ की लोक बदलायला కానీ पाहिजे. యోనా గారు రివర్స్ లో ఉన్నారు, ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని చేస్తున్నాడు. पण योना हा उलट आहे, समोरील लोक नाश व्हावं असं त्याला वाटतं. అప్పుడు ఏం జరిగిందో టైం లేదు కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. तेव्हा काय घडलं तुम्हाला वेळ नाही म्हणून मी सांगत आहे. ఆ పట్టణానికి ఎదురుగా పోయి ఒక పందిరి వేసుకున్నాడట. आणि तिथं जाऊन एक मंडप टाकला त्या పందిరి शहराच्या ఎందుకు समोर. వేసుకున్నాడట? ती मंडप अशासाठी टाकला, ఆ పట్టణానికి ఏం జరుగుతుందని చూడడానికి వేసుకున్నాడట. त्या शहराशी काय घडणार आहे पाहण्यासाठी तो तंबूत राहिला. అప్పుడప్పుడు మన ఈ రోజులకి ఏమైపోతుంది, అప్పుడప్పుడు మనం కూడా ఇలాగే ఎదురు చూస్తామా చూడమా? आपण सुद्धा जे आपले शत्रू असतात त्यांच्याशी काय होईल आपण वाट पाहत असतो. ఈ స్వభావం దేవుడికి నచ్చదు, గుర్తుపెట్టుకో. प्रियनो, हा स्वभाव देवाला आवडणार नाही. నువ్వు బాగుండాలని ఎలా కోరుకుంటావు, ఎదుటోళ్ళు కూడా బాగుండాలని కోరుకో. जसं तू तुझे भलाई पाहतोस तसे इतरांचेही तू भलाई पाहायला पाहिजे. ఆ పందిరి దగ్గర దేవుడు ఒక చెట్టుని మొలిపించాడట. त्या मांडवळ जवळ देवाने एक वेल उगवला ఆ చెట్టు ఎండ దెబ్బకి ఎండిపోయిందట. आणि तो वेल जो आहे उन्हामुळे करपून गेलं. ఆ కిందికి వచ్చేసరికి ఏమంటాడు చూడండి 9వ వచనంలో, आणि खाली आल्यावर 9व्या वचनामध्ये म्हणत आहे, ఆ సొరసెట్టుని గురించి నువ్వు కోపించిన న్యాయమా? जसं तू त्या वेलाविषयी तू त्याला राग गेला అనగా म्हणजे యోనా అంటున్నాడు, योना म्हणत आहे ప్రాణం పోవనంతగా కోపించిన న్యాయమే. प्राण गेला तरी पुरेल त्याचा राग आहे म्हणत आहे. యోనాను చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? योनाला पाहिल्यावर तुम्हाला काय समजत आहे? సువార్తకి వెళ్తానంటే చచ్చిపోతానంటాడు. सुवार्थ जरी मी गेलो तरी मरणार असं म्हणत आहे. ఎదుటి పట్టణస్తులు మారితే చచ్చిపోతా అంటాడు. आणि समोरचे जे शहरातले लोक ते बदलले तरी मी मरणार असं म्हणत आहे. చెట్టు ఎండిపోతే చచ్చిపోతా आणि అంటాడు. वेल जरी करपून गेला तरी सुद्धा मी मरणार आहे असं म्हणत ఎండ आहे. కాస్తే చచ్చిపోతా आणि అంటాడు. ऊन जरी भडकला तरी तो मी मरतो असं म्हणत आहे. మాట్లాడితే ప్రాణం తీసుకుంటా అంటున్నాడు. तो जे काही बोलेल ते सर्वांमध्ये माझा जीव जाऊ दे असं म्हणत आहे. ఇప్పుడు చెప్పండి, ఈ గ్రంథం చదువుతుంటే మారాల్సింది నినేవే పట్టణస్తులేనా, యోనా గారు కూడా మారాలా? आता मला सांगा, हे पुस्तक वाचत असताना निनवेचे लोक बदलायला पाहिजे किंवा योना सुद्धा बदलायला पाहिजे? యోనా గారు కూడా మారాలి. योना सुद्धा परिवर्तन व्हायला पाहिजे. ఈ గ్రంథం నీకు నాకేం చెప్తుందో తెలుసా? पुस्तक मला आणि तुम्हाला काय सांगत आहे? దేవుళ్ళలోకి వచ్చి సంవత్సరాలు గడిచే కొద్దీ आपण देवामध्ये येऊन अनेक दशक जरी झाले, మనం దేవుణ్ణి డిమాండ్ చేస్తాం, आपण देवाला डिमांड करतो, దేవుడి మీద కోపగిస్తాం, देवावरती रागावतो చివరికి ప్రాణాలు తీసుకుంటామన్న మాటలు కూడా మన నోటండి వస్తాయి. आणि शेवटी प्राण सुद्धा मी देऊन टाकतो असं आपल्या तोंडाच्या द्वारे येतात. నువ్వు ఎంత సీనియర్ భక్తుడివైనా तू कितीतरी ज्येष्ठ भक्तिमान जरी असला तरी, దేవుడి మీద కోపగిస్తే యోనాని వదలన దేవుడు నిన్ను కూడా వదలడు. जर तू देवावर रागवला तर देवाने योनालाच सोडलं नाही, तुला सुद्धा सोडणार అందుకే नाही. దేవుని దగ్గర తగ్గించుకోండి, म्हणून देवासमोर नम्र व्हा, ప్రాణం విలువ తెలుసుకోండి. आपल्या जीवनाचे महत्व समजून घ्या. చనిపోతానన్న మాటలు నోటంట రానివ్వకండి. मी मरतो म्हणून असं कधी तुमच्या तोंडावाटे येऊ देऊ नका. అందరూ మారాలి, నేను కూడా మారాలని కోరుకోండి. सर्व परिवर्तन व्हायला पाहिजे, मी सुद्धा परिवर्तन व्हायला पाहिजे अशी कल्पना करा. ఈ గ్రంథంలో యోనాను చేప మింగడం అద్భుతమో కాదో నాకు తెలియదు కానీ या ठिकाणी योना आणि मासा हा
अद्भुत चमत्कार असं मला माहिती नाहीये. దీనికన్నా గొప్ప అద్భుతం ఏంటో చెప్పనా? याच्यापेक्षाही मोठा चमत्कार काय माहितीये ఇదిగో యోనా కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు క్రొత్త నిబంధనలో. नवीन करारामध्ये तुमच्यामध्ये योनापेक्षा असं श्रेष्ठ व्यक्ती आहे म्हणाला. యోనా అద్భుతాన్ని చూస్తే జనాలు మారతారు లేదో నాకు తెలియదు కానీ योनाचा अद्भुत पाहिलं तर लोक बदलतील असं काय मला माहिती नाहीये. క్రొత్త నిబంధనలో ఒక అద్భుతం ఉంది. पण नवीन करारामध्ये एक अद्भुत आहे. యోనా చేప గర్భ నుంచి రావడం అద్భుతం కాదు. योना मासेच्या पोटातून बाहेर येणे हा अद्भुत नाही. మనుష్య కుమారుడు భూగర్భంలోంచి రావడం అద్భుతం. मनुष्याचा पुत्र हा जो आहे भूमीतून बाहेर येणे हा अद्भुत आहे. ఆ మనుష్య కుమారుడు పేరు నజరుడైన యేసు. त्या मनुष्याचा पुत्रचा नाव आहे नजरेत येशू ख्रिस्त. చేప గర్భంలోకి ఎవరైనా వెళ్ళి వస్తారు. या माशाच्या पोटात कोणी जाऊन पुन्हा येऊ కానీ शकतो. మరణం గర్భంలోకి ఎవరు వెళ్ళి బయటికి రారు. पण मरणाच्या गर्भामध्ये जाऊन कोणी पुन्हा येऊ शकत చావు नाही. గర్భంలోకి ఎవరు వెళ్ళి బయటికి రారు. मृत्यूच्या दाढीतून पुन्हा कोणी बाहेर येऊ शकत नाही. అలా చావు గర్భం నుంచి బయటకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి, तसं मरणातून बाहेर आले एकमेव व्यक्ती आहे. ఆయన పేరు నజరుడైన యేసు. त्याचं नावच नासरेत येशू ఈ आहे. అద్భుతాన్ని చూడు. या अद्भुताला तू पहा. యోనా అద్భుతాన్ని కాదు, योनाचा अद्भुताला पाहू ఈ नको. అద్భుతాన్ని చూడు, జీవితం మారుతుంది. तू या अद्भुताला पहा, तुझं जीवन बदलून जाईल. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన నమ్ము. प्रभू येशू ख्रिस्त तो मरणला गेला आणि पुन्हा गेला, पुन्हा उठला ఈ असा భూమి विश्वास మీద कर. ఏ అద్భుతాలు చూడకు. या जगामध्ये कुठलेही चमत्कार पाहू नकोस. ఇల్లు వాకిలి అద్భుతాలు ఏమి నమ్మకు. हे घर दार असे काही चमत्कारावर మన विश्वास करू జీవితంలో नको. ఉన్న అద్భుతం ఏదన్నా ఉంది అంటే जर आपल्या जीवनात काही अद्भुत काही असेल तर ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం. एक आपला प्रभू येशू ख्रिस्त मरणातून जिवंत झाला. రెండు మన జీవితంలో పాపం విడిచి మనం మారు మనసు పొందడం. दुसरं आपले अपराध आपण टाकून देऊन आपले परिवर्तन రెండే మన करून घेणं. అద్భుతాలు. हे दोनच आपले अद्भुत आहेत. యోనా గ్రంథం నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? योनाचं पुस्तक तुला आणि मला काय सांगत आहे? మాట వినని ఎవరినైనా దేవుడు మాట వినేలా చేసుకుంటాడు. जो देवाला शब्दाला ना करतो त्याला पुन्हा देवाचा ऐकावं लागेल अशी परिस्थिती आणतो. ప్రకృతినైనా అదుపు చేస్తాడు. परमेश्वर जो आहे निसर्गाला सुद्धा आपल्या अधीनतेमध्ये ठेवतो. ఎంత పట్టణాన్నైనా మారుస్తాడు. कुठल्याही भल्या मोठ्या शहराला सुद्धा परमेश्वर बदलू शकतो. ప్రవక్తనైనా మారుస్తాడు. संदेशालाही प्रभू परमेश्वर बदलू शकतो. ప్రాణం విలువ తెలిసేలాగా చేస్తాడు. आणि परमेश्वर तुमचे प्राणाची महत्व पटेल असं करतो. పశ్చాత్తాపడు ఉపవాసం ఉన్న ప్రతి విశ్వాసిని ఆదరిస్తాడు. आणि जो कोणी पश्चाताप रीतीने उपवास करतो त्या विश्वासीचा स्वीकार ప్రభు करतो. అయిన యేసుక్రీస్తు అద్భుతం వైపు చూసిన వారిని దేవుడు ఎత్తు పట్టుకుంటాడు. आणि ज्यावेळेस प्रभू येशू ख्रिस्ताच्या अद्भुताकडे लोक पाहतील तेव्हा परमेश्वर त्यांना जवळ घेईल. అందుకే ఈ గ్రంథం నీకు నాకు నేర్పిస్తున్నది ఒకటే. म्हणून हा पुस्तक तुला आणि मला एकच शिकवत आहे. నేనే పట్టణస్తులు ఉపవాసం ఉండి మారారు. निनवेचे लोक उपवास धरून ते बदलले गेले. యోనా ప్రవక్త దేవుని మాట విని మారాడు. आणि योना संदेष्टा देवाच्या वचनाच्या द्वारे तो परिवर्तन पावला. దేవుడు యోనాకు ఒక మాట చెప్పాడు. तेव्हा योनाला परमेश्वर वचन सांगितलं. యోనా చెట్టు కోసం కోపగించుట న్యాయమా? योना त्या वेलाविषयी तू रागवणे योग्य आहे का? కానీ చెట్ల కన్నా గొప్పలు ఎవరు చెప్పనా? परंतु त्या झाडापेक्षा मोठं कोण आहे? మనుషులు యోనా. माणसं. మనుషులు మారినప్పుడు ఆనందించు. माणसं बदलल्यावर आनंद कर योना ఈ म्हणा. రాత్రి మీ అందరికీ చెప్తున్నా, या रात्री मी तुम्हाला सगळ्यांना सांगत మిమ్మల్ని आहे. మార్చిన దేవుడు ఎదుటి వాళ్ళని కూడా మార్చాలని ప్రార్థన చేయండి. आणि तुम्ही ज्यावेळेस तुम्ही बदलता इतरे सुद्धा बदलल्या पाहिजे म्हणून प्रार्थना करा. వారు మారితే దేవుణ్ణి బట్టి ఆనందించండి. आणि ज्या वेळेस ते लोक बदलतील देवाविषयी त्यांना प्रभूला धन्यवाद म्हणा. వారు మీకన్నా అభివృద్ధి పొందితే ఆనందించండి. आणि ते तुमच्यापेक्षा जर अजून पुढे जात असतील तर तुम्ही आनंदित राहा. అలాంటి మనసు లేకపోతే యోనాను గద్దించిన దేవుడు నిన్ను నన్ను కూడా आणि గద్దిస్తాడు. या प्रकारचा मन असेल तर ज्या रीतीने परमेश्वराने योनाला रागावला तसं तुम्हाला राग. నేను ముగించే ముందు చెప్తున్నా, मी संपवण्यापूर्वी सांगत आहे. మీ సీనియారిటీ పక్కన పెట్టండి. तुमचे ज्येष्ठत्व तुम्ही बाजूला మీ ठेवा. అనుభవాలు పక్కన పెట్టండి. तुमचे अनुभव तुम्ही बाजूला ठेवा. పశ్చాత్తాపడండి. तुम्ही पश्चाताप करा. దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ఆనందించండి. आणि देव परमेश्वर जो कार्य करत त्या ఆయన आनंदित राहा. సార్వభౌమ అధికారానికి లోబడండి. त्याच्या सार्वभौमत्वाच्या अधिकाराखाली ఆయన ప్రపంచం చేసిన ఒకే ఒక అద్భుతం, మరణించి తిరిగి లేచిన అద్భుతాన్ని చూడండి. त्यांनी जगामध्ये केलेले एक अद्भुत आहे तो मरण पाहून पुन्हा जिवंत झाला. అదే అద్భుతాన్ని నేడో రేపో దేవుడు నీ నా జీవితంలో జరిగించబోతున్నాడు. आणि तेच अद्भुत कार्य देव तुझ्या आणि माझ्या जीवनात घडून येणार आहे. మరణించిన మనల్ని అందరినీ తిరిగి आणि లేకపోతున్నాడు. आपण जे म्हणणार आहोत सर्वांना एक दिवस प्रभू आपल्या सर्वांना जिवंत करेल. ఆ అద్భుతం నేడో రేపో దేవుడు మనందరి జీవితాలను జరిగించి దేవుడు మహిమ పొందును గాక. आणि ते अद्भुत आपल्या जीवनामध्ये परमेश्वर घडून आणू आणि आपल्याद्वारे परमेश्वराचा गौरव व्हावा. ఆమేన్, आमेन ఆమేన్, आमेन ఆమేన్. आमेन. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. प्रभू परमेश्वर तुम्हाला आशीर्वादित करो. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करूया. ప్రేమగల తండ్రి, प्रेमळ आमच्या पित्या, కృపగల దేవా, कृपाळू पित्या, విలువైన సంగతులు విన్నారు తండ్రి. मौल्यवान विषय ऐकलेत बाबा. ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు. कोणाला काय समजलं नाही मला माहिती नाहीये. మనిషిని మార్చేది ఒకే ఒక్కటి వాక్యం. माणसाला बदलणारा एकमेव वचनच आहे. ఆ వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా మారు మనసు आणि పొందుతారు. जे लोक वचन ऐकतील ते निश्चितरित्या बदलले जातील. మమ్మల్ని మార్చేది అద్భుతాలు కాదు, प्रभू आम्हाला बदलणारे चमत्कार नाहीयेत. మా అనుభవాలు కాదు आमचे अनुभव सुद्धा नाहीयेत. తండ్రి, కేవలం మీ వాక్యమే. पित्या केवळ तुझं वचन आहे. ఎవరైతే తండ్రి ఈ
వాక్యం విని బలపడ్డారో आणि जितके लोक प्रभू या वचनाच्या द्वारे बलवंत झाले వారందరినీ బాప్తిజానికి నడిపించండి. प्रभू त्या सर्वांना बाप्तिस्माकडे चालवा వారికి నూతన జీవితాన్ని ప్రసాదించండి. त्यांना नवीन जीवन तुम्ही द्या. నినివే పట్టస్తులు తండ్రి దేవుడు నాశనం చేయబోతున్నాడని ఒక్క మాటకి మారిపోయారు. निनवे लोक आमचा नाश होईल म्हणून या भीतीपोटी ते सर्वांनी प्रभू त्यांनी पश्चाताप केले. సుమారు 2 రోజుల నుంచి రాత్రి పగలింటున్న ఈ వాక్యాన్ని బట్టి కనీసం కొందరైనా మారడానికి తండ్రి మీ దయను చూపించండి. 2 दिवसापासून हे वचन ऐकणाऱ्या लोकांमध्ये बदल घडवून यावं म्हणून तुमची कृपा त्यांना మీ पुरवा. ప్రజలు ఎత్తుపట్టుకోండి. प्रभू तुझ्या लेकरांना उचलून धरा. ఈ సభ వెనకాల కష్టపడిన ప్రతి నాయకుడిని తండ్రి ప్రతి ఒక్క విశ్వాసిని బలపరచండి. या सभेसाठी जितके लोक परिश्रम करत आहेत सर्वांना तुम्ही आशीर्वाद నిజమైన సహకారుల జాబితాలో వారిని జ్ఞాపకం आणि చేసుకోండి. खऱ्या सोबत या सहकार्यामध्ये त्यांची नोंद करा. వేదిక మీద ఉన్న సేవకుల్ని, मंचावर असलेल्या ఈ सेवकांना, పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి దైవజనుడిని या परिसर भागात सेवा करणे सर्वच మీరు दैवाचे దీవించి బలపరుస్తారని కోరుతున్నాం. प्रभू त्यांना आशीर्वादित करून तुम्ही चालवा अशी विनंती ఎవరైనా करतो. మమ్మల్ని శత్రులుగా భావించి कोणी जर प्रभू आमच्या विरुद्धात असेल, ఆమె చెడ్డ మాటలు పలికితే आमच्या विषयी वाईट बोलत असतील, వారిని క్షమిస్తారని కోరుతూ प्रभू त्यांना तुम्ही क्षमा कराल असं विश्वास వారిని మీ करून చేతులకు అప్పగిస్తున్నాం. त्यांना आम्ही तुमच्या स्वाधीन करतो. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ सर्व मान महिमा गौरव तुलाच दे. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ख्रिस्ताच्या द्वारे प्रार्थना समर्पित करतो पित्या. ఆమేన్ आमेन ఆమేన్ आमेन ఆమేన్. आमेन. चल